జపాన్లో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయటం ఎలా, ఇండియా నుంచి జపాన్కి వచ్చి బిజినెస్ స్టార్ట్ చేయటం ఎలా, కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ చేయటం ఎలా, వీసా సంపాదించడం ఎలా, జపాన్లో ఉండి లైఫ్ కంటిన్యూ చేయటం ఎలా, ప్రాసెస్ ఏంటి, ఎంత ఖర్చు అవుతుంది, ఎలాగా, దాని కష్టాలేంటి, నష్టాలేంటి, లాభాలేంటి, వచ్చి ఫస్ట్ ఏం రీసెర్చ్ చేశారు, ఎలా ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారు? ఫస్ట్ టోక్యో మెట్రోపాలిటన్ గవర్నమెంట్, తర్వాత మిప్రో అని ఒక ఆర్గనైజేషన్. మిప్రో అంటే మ్యానుఫ్యాక్చర్డ్ ఇంపోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్. మిప్రో దట్స్ ఎ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ ఎంటిటీ. అది వాళ్ళు మీకు ఏ విధంగా మీరు ప్రోడక్ట్స్, ఏ ప్రోడక్ట్స్కి ఇంపోర్ట్ అలో చేస్తారు, ప్లస్ బ్రాడ్గా మీకు ఏ గైడ్ లైన్స్, అంటే ప్రోడక్ట్ని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయడానికి గైడ్ లైన్స్, ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుంది అనేది మీకు బేసిక్గా గైడ్ చేస్తారు. ఏ ప్రోడక్ట్ అయినా ఆల్మోస్ట్ యూ మైట్ నాట్ గెట్ ఆల్ ది ప్రొడక్ట్స్. నేను తీసుకున్న అపాయింట్మెంట్ 1 hour అయినా, బట్ దే వర్ ఏబుల్ టు ఎక్స్టెండ్ బికాస్ ద డిస్కషన్ వాజ్ నాట్ కన్క్లూడింగ్. ఓకే ఓకే అంటే మనం మాట్లాడేది ఇది కన్క్లూడ్ అవ్వట్లేదు, కాబట్టి వాళ్ళు ఎక్స్టెండ్ చేశారు. చాలా 25 సార్లు అంటే ఒక 50 గంటలు అంత ఇన్ డెప్త్ గా మాట్లాడాల్సి వచ్చింది. ఇవి నేరుగా మాట్లాడిన మీటింగ్లు ఇవి. తర్వాత ఫేస్ టు ఫేస్ జూమ్ కాల్లో ఒక 10-15 అయినాయి. అబ్బో. తర్వాత ఈమెయిల్ కమ్యూనికేషన్ అయితే ఇంకా ఎండ్లెస్. అంటే మీరు చెప్తున్నాను బట్టే 20 టైమ్స్ ఫేస్ టు ఫేస్, 15 టైమ్స్ జూమ్ కాల్స్ అన్నారు. అక్కడికే ఒక 40 అయిపోయింది. 40 hours. 60 to 90 hours. 60 to 90 hours I would have spent only on that activity. Okay. So ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది? కాస్ట్ ఆఫ్ లివింగ్ is too expensive, Sagarada. That's abnormal actually. మీకు anywhere between 2 lakh yen, which is about 1,20,000 rupees per person. లేదు అంటే బేసిక్ సర్వైవల్కి 1,20,000 రూపాయలు కేవలం మీ ఆహారానికి మాత్రమే. అకామిడేషన్కి ఇంకొక 1,00,000 అవుతుంది, విచ్ ఈస్ 60,000-70,000 రూపాయలు. ఆఫీస్కు ఇంకొక 1,00,000 అవుతుంది, అదొక 60,000-70,000 రూపాయలు. సో మీకు నిలబెడితే ఒక 3,00,000 రూపాయలు ఉంటేనే కానీ ఒక్క మనిషి మీరు ఏమీ చేయలేరు. నెలకి 3,00,000 రూపాయలు కావాలి. మేజర్గా ఇక్కడ ఏమంటే ఎవరికి ఇంగ్లీష్ రాదు, అందరూ జపనీసే మాట్లాడతారు. భాష ఒక మీకు మేజర్ అడ్డంకి, హర్డిల్ మాదిరి. సో మీరు అంటే నాకు గూగుల్ ట్రాన్స్లేటర్ దానికి ముందు కూడా వాడేవాడిని తరచూ అవసరమైనప్పుడు, కాబట్టి ఐఎమ్ హ్యాబిచ్యుయేటెడ్ టు దట్. సో దట్ హెల్ప్ మీ ఎ లాట్ టు పర్సీవ్ థింగ్స్ ఇండిపెండెంట్లీ. బట్ స్టిల్ లాంగ్వేజ్ ఈజ్ ఎ బ్యారియర్. మీకు భాష ఎవరికి ఇంగ్లీషే రాదు. అంటే యంగర్ జనరేషన్ ఇప్పుడు 15 years 20 years లోపల ఉన్న పిల్లలకి వస్తుంది, బట్ వాళ్ళతో మీరు సరదాగా మాట్లాడొచ్చే కానీ మీరు పర్పస్ఫుల్ గా ఏమీ ఫోకస్డ్ గా మాట్లాడి బిజినెస్ చేయలేరు. సో పెద్దవాళ్ళకి ఎవరికి ఇంగ్లీష్ రాదు. సో గుణరంజన్ గారు ఇండియాలో బిజినెస్ మ్యాన్, ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలని వచ్చారనమాట. సో గుణరంజన్ గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, కొంచెం మీ గురించి చెప్తారా? నమస్తే అండి, మాది సొంతూరు తిరుపతి. సో అమెరాన్ బ్యాటరీస్కి ఐటీ హెడ్గా ఒక 18 years పనిచేశాను. దాని తర్వాత ఐ హ్యావ్ మై ఓన్ బిజినెసెస్. సో జపాన్లో 2002లో స్టార్ట్ చేద్దాము అని జపాన్కి రావడం జరిగింది. ఇనీషియల్గా ఫ్యామిలీ విజిటింగ్ వీసా మీద వచ్చాను ఫర్ 3 months, విచ్ ఇస్ 90 days. తర్వాత స్టడీ చేసి మళ్ళీ బిజినెస్ మేనేజర్ వీసా తీసుకొని మళ్ళీ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేశాం ఇక్కడ. సో గుణ గారు వచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ మామూలుగా అప్లై చేస్తే ఏమంటే 3 months ఇవ్వలేదు, ఫస్ట్ 15 days అన్నారు. 15 days వీసా అంటే 15 daysలో బిజినెస్ రీసెర్చ్ చేసి చేయటం చాలా కష్టం అని చెప్పి నాతో కమ్యూనికేట్ చేసిన తర్వాత ఏంటంటే నేను అన్ని స్పాన్సర్షిప్ పేపర్స్ అని పంపించి నా ఫినాన్షియల్ డేటా, ఇప్పుడు దాకా నేను చేసింది 27 years ఇక్కడ ఉన్నానని, జాబ్ చేస్తున్నానని, ఇవన్నీ, తర్వాత రిలేషన్షిప్ అదంతా ఎస్టాబ్లిష్ చేసి అంత మొత్తం పంపించిన తర్వాత దెన్ వాళ్ళు ఏంటంటే ఇండియాలో చెన్నైలో ఎంబసీ, జపనీస్ ఎంబసీ వాళ్ళు మనం ఏంటంటే బాండ్ రాయాలన్నమాట.
బాండ్ అది రాసి అంత సేవ్ నేను చూసుకుంటాను అన్న ఫుడ్ కానీ అకామిడేషన్ అన్నీ నేను చూసుకుంటానని చెప్పి అన్ని గ్యారంటీస్ ఇచ్చి చేసి అప్పుడు చేస్తే వాళ్ళు 3 months ఇచ్చారనమాట. ఇచ్చిన తర్వాత గుణగా ఇక్కడికి వచ్చారనమాట. సో వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే ఏం చేయాలని వచ్చారు మీరు? తర్వాత బేసిక్గా బిజినెస్ స్టడీ చేయడానికే ఫస్ట్ రావడం. సో దెన్ ఐ ఫౌండ్ దెర్ ఇస్ ఎ పొటెన్షియల్. దాని తర్వాత దెన్ ఐ థాట్ విల్ ఎస్టాబ్లిష్ ది కంపెనీ అండ్ దెన్ డూ ది బిజినెస్ ఇన్ జపాన్. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. ఫస్ట్ 3 months అయిన తర్వాత మళ్ళీ బిజినెస్ మేనేజర్ వీసా రావడానికి చాలా ప్రొసీజర్ ఉంది. అది ఫాలో అయిన తర్వాత మళ్ళీ 6 months బిజినెస్. ఫస్ట్ 3 months వచ్చారు కదా, వచ్చినప్పుడు ఏం చేశారు 3 monthsలో? ఫస్ట్ ఆ 3 నెలల్లో మనం మేజర్గా ఇక్కడ ఏమంటే ఎవరికి ఇంగ్లీష్ రాదు, అందరూ జపనీసే మాట్లాడతారు. భాష ఒక మీకు మేజర్ అడ్డంకి, హర్డిల్ మాత్రం. పెద్ద గోడ. సో మీరు అంటే నాకు గూగుల్ ట్రాన్స్లేటర్ దానికి ముందు కూడా వాడేవాడిని తరచూ అవసరమైనప్పుడు, కాబట్టి ఐఎమ్ హ్యాబిచ్యుయేటెడ్ టు దట్. సో దట్ హెల్ప్ మీ ఎ లాట్ టు పర్సీవ్ థింగ్స్ ఇండిపెండెంట్లీ. బట్ స్టిల్ లాంగ్వేజ్ ఈజ్ ఎ బ్యారియర్. మీకు భాష ఎవరికి ఇంగ్లీషే రాదు. అంటే యంగర్ జనరేషన్ ఇప్పుడు 15 years 20 years లోపల ఉన్న పిల్లలకి వస్తుంది. బట్ వాళ్ళతో మీరు సరదాగా మాట్లాడొచ్చే కానీ మీరు పర్పస్ఫుల్ గా ఏమీ ఒక ఫోకస్డ్ గా మాట్లాడి బిజినెస్ చేయలేరు. సో పెద్దవాళ్ళకి ఎవరికి ఇంగ్లీష్ రాదు. సో అది ఒక మేజర్ హర్డల్. దాని తర్వాత 3 months స్టడీ. ఏం మాట్లాడినా ఏం చెప్పాలని కానీ గూగుల్ ట్రాన్స్లేట్ వాడతామే, గూగుల్ ట్రాన్స్లేటర్ వాడడమే. కానీ అది సౌకర్యంగా కూడా ఉంది. అది మీకు ఎక్కడ పోయినా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, జపనీస్ లో ఉంటుంది. మీరు కాన్వర్జేషన్ మోడ్ పెట్టుకొని, లేదంటే స్పీకింగ్ మోడ్ పెట్టుకొని, లేదంటే ఫోటోగ్రఫీ మోడ్, 3 modes ఉన్నాయి అందులో. సో ఏదో ఒక మోడ్ వాడుకొని మీరు కమ్యూనికేట్ చేయొచ్చు, మీరు చెప్పాలనుకునేది వాళ్ళకు, వాళ్ళు చెప్పింది మీరు అర్థం చేసుకోవడానికి. సో చాలా కేసెస్ లో అయితే నేను తెలుగు టు జపనీస్ ట్రాన్స్లేషన్ వేసుకొని కూడా మాట్లాడిన రోజు తెలుగులో మాట్లాడి వాళ్ళకి జపనీస్ లో వినిపించడం. సో సైమల్టేనియస్ కనబడుతుందా? కాన్వర్జేషన్ మోడ్ లో అయితే మీకు సైమల్టేనియస్ కనిపిస్తుంది. క్వాలిటీ ఎలా ఉంటుంది? పర్వాలేదు, బాగుంటుందండి. అంటే మనం అది రీడ్ చేసే పదాలని మనం చూసుకున్నామనంటే మీకు అర్థమైపోతుంది. అంటే మీనింగ్ మీ చెప్పే భాషలో మీనింగ్ మారకుండా ఉంటే ఎదుటోడికి ఆల్మోస్ట్ అది అర్థమైపోతుంది. ఆ పదాలని మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. బట్ మనం ఉచ్చరించేది కొంచెం స్పష్టంగా ఉచ్చరించాము అంటే ఎదుటోడికి లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ఈజీగా జరుగుతుంది. అది ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ. నేను చూసినంత వరకు మన భారతదేశంలో ఉన్న భాషలకు అన్నిటికీ జపనీస్ ట్రాన్స్లేషన్ ఈజీగానే అయిపోతుంది గూగుల్ ట్రాన్స్లేటర్. మీరు ఆల్రెడీ ఇండియాలో బిజినెస్ చేస్తున్నారు కదా, ఏ వ్యూతో జపాన్కి వచ్చారు? తెలుగులో నాకు తెలిసిన జపాన్ వేరు, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చూసిన జపాన్ వేరు. మీరు వచ్చే ముందు జపాన్ ఏంటి, వచ్చిన తర్వాత జపాన్? మనకున్న జపాన్ పిక్చర్ ఏమేనంటే అంత హైటెక్ గా ఉంటుంది, మోడర్న్ అవుట్లుక్, తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటెడ్, సొఫిస్టికేషన్. సో ఇది మనకు ఇప్పుడు మన భారతదేశంలో ఎవడేం మాట్లాడినా జపాన్లో అట్ట కాదు ఇట్టంతా ఉంటుందంట అని అంటారు. కానీ జపాన్కి వస్తేనే తెలుస్తుంది అది. సో అది దట్స్ ఏ అంటే దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ గ్యాప్ అన్నమాట, ఎక్స్పెక్టేషనల్ గ్యాప్. అది ఐ వుడెంట్ సే రైట్ టు రాంగ్ అని నేను చెప్పడం లేదు, ఎక్స్పెక్టేషనల్ గ్యాప్. ఇప్పుడు మనకు స్కూళ్ళల్లో నుంచి కూడా జపాన్లో అట్ట చేస్తారు ఇట్ట చేస్తారు అని చెప్పేవాళ్ళు. అంటే ఏంటంటే థింగ్స్, వస్తువుల్లో టెక్నాలజీ ఉంది, పీపుల్ లెవెల్లోకి వచ్చేటప్పటికి అది కొంచెం కష్టమైన విషయం. వస్తువుల్లో కూడా అంత టెక్నాలజీ అయితే నాకేం కనిపించలేదు. అంటే నేననేది ఏమేనంటే మీ మాన్యువల్ సిస్టమ్స్లోనే వీళ్ళు ఎఫిషియెంట్గా రన్ చేస్తున్నారు. మనకేమేనంటే ఆటోమేటెడ్ సిస్టమ్స్ కూడా మనకి ఇన్ఎఫిషియెంట్గా రన్ అవుతాయి. మన వాతావరణం, ఎన్విరాన్మెంట్ భారతదేశంలో. సో ఆ గ్యాప్స్ మనకు ఈజ్ ఏ కైండ్ ఆఫ్ ఏ ఎక్స్పెక్టేషనల్ గ్యాప్ నేననేది. ఆఫ్ కోర్స్ వీళ్ళకున్న అడ్వాంటేజ్లు డిసడ్వాంటేజ్లు ఉన్నాయి, మనకున్న అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మీకు ఇక్కడ మాన్యువల్ సిస్టమ్స్ ఎఫిషియెంట్గా రన్ అవుతాయి. సో అది మీకు టైం టు టైం అన్ని పక్కగా జరగడము. సో ఇండియా జపాన్ వచ్చే ముందు మీ ఊహతో
జపాన్ వచ్చిన తర్వాత మీ నిజమైన జపాన్ చూసినప్పటికీ దానిలో చాలా గ్యాప్ ఉందని తెలిసింది. చాలా గ్యాప్. సో మీరు ఇక్కడికి వచ్చారు, వచ్చి ఫస్ట్ ఏం రీసెర్చ్ చేశారు, ఎలా ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారు? ఫస్ట్ టోక్యో మెట్రోపాలిటన్ గవర్నమెంట్, తర్వాత మిప్రో అని ఒక ఆర్గనైజేషన్. మిప్రో అంటే మ్యానుఫ్యాక్చర్డ్ ఇంపోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్. మిప్రో దట్స్ ఎ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ ఎంటిటీ. అది వాళ్ళు మీకు ఏ విధంగా మీరు ప్రోడక్ట్స్, ఏ ప్రోడక్ట్స్కి ఇంపోర్ట్ అలో చేస్తారు, ప్లస్ బ్రాడ్గా మీకు ఏ గైడ్ లైన్స్, అంటే ప్రోడక్ట్ని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయడానికి గైడ్ లైన్స్, ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుంది అనేది మీకు బేసిక్గా గైడ్ చేస్తారు. ఏ ప్రోడక్ట్ అయినా ఆల్మోస్ట్ యూ మైట్ నాట్ గెట్ ఆల్ ది ప్రొడక్ట్స్, బట్ ఆల్మోస్ట్ దే విల్ ప్రొవైడ్. మీరు ఏ ప్రోడక్ట్ చేయాలని వచ్చారు? మేము ఆటోమొబైల్కి సంబంధించిన లెడ్ యాసిడ్ బ్యాటరీ. మన కార్లో ఉంటాయి చూసారా, బ్లాక్గా నల్లగా ఉంటాయి చూసారా, బరువుగా లెడ్ యాసిడ్ బ్యాటరీస్, అదే ఇన్వర్టర్లోనూ వాడతారు కదా, కార్లు, టూ వీలర్స్లో వాడేది, ట్రక్స్, బస్సెస్. సో ఇండియాలో ఒక మంచి కంపెనీ ఉంది, ఆయన అందులో చాలా కాలం పనిచేసి ఇక్కడికి వచ్చి ఆ ప్రోడక్ట్ని జపాన్లో కూడా ఇంట్రడ్యూస్ చేసి ఇక్కడ కూడా ఎస్టాబ్లిష్ చేయాలని ప్లాన్తో వచ్చారనమాట. సో వచ్చి మిప్రోకి వెళ్ళారు. మిప్రోకి వెళ్ళి ఓవరాల్ మిప్రో వాళ్ళు మీకు గైడ్ లైన్స్ అంటే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. సో ఆ ఇన్ఫర్మేషన్ మీకు డీటెయిల్డ్గా ఉంటుంది యాక్చువల్గా. కానీ వీళ్ళు ఏమైనానంటే ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొవైడెడ్ అంటే ఇన్వే ఇట్ ఈస్, అది మంచిది, అది ఇన్వే దే విల్ గివ్ యూ వెరీ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. బట్ మన ఫార్మాట్కి వీళ్ళ ఫార్మాట్కి ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటుంది. అంటే స్పెసిఫికేషన్ డిఫరెన్స్? స్పెసిఫికేషన్ కాదు, ది వే దట్ దే లుక్ అట్ ది ఇన్ఫర్మేషన్ ఈస్ డిఫరెంట్. అంటే అర్థం కాదు, నాకు కూడా అర్థం కాలేదు అది. దట్ ఈస్ ది వై దట్ ఇట్ టుక్ మీ సో మచ్ టైమ్ టు రియలీ గెట్ మై బిజినెస్ వీసా రెన్యువల్. మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్కే ఇది నాకు తెలియదు అని అంటే ఎందుకు తెలియదు అని ఎక్స్ప్లెనేషన్ ఇమ్మంటారు. తెలియదు కాబట్టి తెలియదు అని రాశాను. తెలియని దానికి నువ్వు మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ అడిగితే నేనేం రాసేది? నాకు తెలియదని అడిగి తెలిసేదాకా చెప్పాలా మనం? తెలీదు వాడికి తెలిసేదాకా కాదు, అది కూడా ఒప్పుకోడు వాడు. నీకెందుకు తెలీదో చెప్పు అని అంటాడు. మీరేం చెప్తారు వాడికి? అట్లుంటది. ట్రిక్కీ క్వశ్చన్ అని నేను అనుకోను, బట్ దే రియలీ వాంటెడ్ టు అండర్స్టాండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ హిడెన్ థింకింగ్ ఆర్ సెకండ్ థింకింగ్ ఆర్ ఆల్టర్నేటివ్ థింకింగ్ అనేదాన్ని ఏదో వెతికి పట్టినట్టు ఉంటుంది. అది ఐ ఫీల్ ఇట్ ఈస్ అన్నెసెసరీ. అదే, ఎందుకంటే మీరు ఒక పర్పస్తో వస్తున్నారు కాబట్టి, మీరనే కాదు ఏ బిజినెస్ పర్పస్కి వచ్చిన వాళ్ళన్న పర్పస్కి వస్తున్నారు కాబట్టి, వచ్చి మన డబ్బులు మనం ఇక్కడ వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి అంత డీప్గా అంటే చేసే బిజినెస్లో కూడా క్లారిటీ ఉంటుంది కాబట్టి, వస్తువు కానీ ఏం తీసుకొచ్చి అమ్మబోతున్నాం అంత కొండదవి ఎలకన పట్టాల్సిన అవసరం లేదు. బట్ వీళ్ళు ఏంటంటే వీళ్ళకి అనుమానాలు చాలా ఎక్కువ అనమాట. నిజంగా చేస్తారా, నిజంగా వీళ్ళకి ఇవ్వచ్చా, ఇస్తే వీళ్ళు చేయగలరా, దీనివల్ల మన దేశానికి నష్టం, అలా మీరు రకరకాలుగా చూస్తారు. సో దాని వలన చాలా క్రిటికల్గా ఆలోచించి ఉండొచ్చు. సో కాకపోతే అది ఎక్కువ టీడీఎస్ అనిపిస్తుంది అది, విచ్ అంటే జాబ్ సపరేట్ కానీ, బట్ బిజినెస్కి మీకు ఏమైపోతుంది అని అంటే యూ విల్ లూజ్ దట్, మీకు ఆ ఇంటెన్షనే పోతుంది. సో ఐ ఫైండ్ అంటే ఈ విధంగా మనకు భారతదేశంలో కూడా చాలా చోట్ల ఎదురవుతుంది మనకి. మీరు ఏదో చేయాలి అనుకొని మీరు చేశారు అనుకోండి, మీకు ఆ ప్రొసీజర్స్, ఆ పద్ధతుల వల్ల మీరు నిరుత్సాహపడిపోయి చేయడం మానేస్తారు. సో అట్లాంటి సినారీలు మన దేశంలో కూడా చాలా ఉన్నాయి. ఇది మీకు ఇక్కడ సిస్టమిక్గానే తెలుస్తుంది అది. సో ఫస్ట్ మిప్రో దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు ఏ కేటగిరీ, ఏం బిజినెస్, ఎక్కడెక్కడ అప్రోచ్ అవ్వచ్చు మీరు, తర్వాత ఎక్కడైతే మీకు అంటే వాళ్ళు ఇది చేయండి అది చేయండి అని వాళ్ళు ఏం చెప్పరు. మీరేం చేయాలనుకుంటా అన్నారో అది మీరు వాళ్ళకి చెప్తే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తారు అంతే. అదేలే. సో దే విల్ నాట్ హెల్ప్ యూ ఇన్ ఎనీ మేనర్, దే విల్ ఓన్లీ షేర్ యూ. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు ఇస్తారు. దాన్ని చదువుకొని మీరు ఏం చేయాలో మీరు నిర్ణయించుకోవాలి. అంటే ఇన్ఫర్మేషన్ అంటే ఒక పేపర్ ఇచ్చి అయిపోయింది అంటారా, లేకపోతే ఎలా ఉంటుంది? ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇంగ్లీష్ తెలియదు, మీకు జపనీస్ రాదు, కాబట్టి కమ్యూనికేషన్ అంతా అంతే ఉంటుంది.
అంటే మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తెలుగు ఇంగ్లీష్లో ఉంటుందా? ఇంగ్లీష్లో ఇచ్చారు, వాళ్ళు ట్రాన్స్లేటర్ ఉన్నారు, ప్లస్ వాళ్ళు ఇచ్చిన బుక్లెట్లు కూడా జపనీస్లోనూ ఉన్నాయి, ఇంగ్లీష్లోనూ ఉన్నాయి. అది చాలా ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ ఉంటుందా అందులో? ఇన్ డెప్త్ అని నేను అన్ను, ఇట్స్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఇట్స్ నాట్ డెప్త్, ఇట్స్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. అంటే నార్మల్గా ఒక బిజినెస్ పర్సన్ వచ్చి ఆ బుక్స్ వాళ్ళ దగ్గర వాళ్ళు ఫ్రీగానే ఇచ్చేది, ఫ్రీగా తీసుకుంటారు, ఫ్రీగా ఇస్తారు. సో అది గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్స్ అన్ని మీకు ఫ్రీగానే దొరుకుతాయి ఇక్కడ. సో వచ్చి అవన్నీ చదివితే నార్మల్గా అర్థం అవుతాయి, ఏం ప్రాబ్లం లేదంటారు. ఒక్కసారి చదివితే అర్థం కాదు, 2 సార్లు చదివితే అర్థమైనట్టు అనిపిస్తుంది, 3 సార్లు చదివితే అర్థం అవుతుంది. సో నా వరకు 3 సార్లు చదవాలి. ఓకే ఓకే. ఎందుకంటే ఆ ఫార్మాట్, వాళ్ళు అడిగే క్వశ్చన్కి మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్కి సెట్ కాదు. దట్స్ హౌ దే, అంటే వాళ్ళు ఆ విధంగా క్వశ్చనింగ్ అట్లా ఉంటుంది అది. సో క్వశ్చన్ అర్థం చేసుకొని మీరు సమాధానం చెప్పడానికి మీకు కొంచెం టైం పడుతుంది. అంటే క్వశ్చనింగే కాంప్లికేటెడ్ ఉంటుందా? కాంప్లికేటెడ్గా కాదు, వాళ్ళ విధానంలో వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు. అదే అదే అది కరెక్ట్, అది చెప్పడం కూడా కష్టం అని. సో అంటే తప్పు అని మనం చెప్పలేం కదా, వాళ్ళ రిక్వైర్మెంట్, వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు చూసే విధానం అట్లా ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవడం మనకు టైం పడుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పగలరా? వాళ్ళు అడిగారంటే మీరు చేస్తున్న బిజినెస్ మీకు తెలుసు, వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏదైనా కానీ దానికి అనుగుణంగా మీరు మనం బిజినెస్ స్టడీ చేసాము. సో ఇంత జపాన్ లో ఇంత పొటెన్షియల్ ఉంది, మనము ఈ ప్రోడక్ట్ ని తేగలము, ఇట్స్ వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్, దీని బిజినెస్ పొటెన్షియల్ ఎంత ఉంది, ఇంత ఆపర్చునిటీ ఉంది, ఎంత చేయగలం, మనం బిజినెస్ ప్లాన్ పెడతాము. సో ఇది మీరు చేసిన పద్ధతిలోనే ఇక్కడ ఆల్రెడీ ఉన్న కంపెనీలు చేసాయా అని అడుగుతారు. అది మనకు తెలియదు, తెలిసే అవకాశం కూడా లేదు. తెలీదు అని చెప్పాము అని అనుకోండి, మీకు ఎందుకు తెలీదు అని దానికి ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. మళ్ళీ తెలియదు కాబట్టి మనం తెలీదు అని చెప్పాము. సో ఎందుకు తెలీదు అని కూడా మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. అదేం రాయకపోతే వాడు అసలు ఒప్పుకోడు, అది ఫీల్ చేయాలి కంపల్సరీ. ఖచ్చితంగా మీరు దాన్ని రాసే కావాలి, మీరు రాసేది మళ్ళీ వాడు కన్విన్స్ అవ్వాలి. అవ్వలేదు అంటే మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటాడు. అలా మీరు రాసిన అప్లికేషన్ ని ఎన్నిసార్లు అడిగి ఉంటారు? ఒక 10-15 సార్లు అడిగారు. 10-15 సార్లు. ఇలా ఎందుకు రాసావు, ఎందుకు దీన్ని మాడిఫై చేయమని, ఎందుకు రాయలేదు అని కూడా అడిగారు. ఓకే ఓకే ఓకే. నాకు సంబంధం లేదు, అప్లికబుల్ కాదు అని అంటే కూడా ఎందుకు అప్లికబుల్ కాదో కూడా రాయాలి. ఓకే ఓకే. అంటే మనకు సంబంధం లేనిది, తెలియని ఇన్ఫర్మేషన్ ని జనరల్ గా మనము సంబంధం లేదనో, నాట్ అప్లికబుల్ అనో, నాట్ రిలవెంట్ అనో మనం పెడతాం. వాడు ఒప్పుకోడు. మీ నాట్ రిలవెంట్ అంటే ఎందుకు నాట్ రిలవెంట్ చెప్పాలా, నాట్ అప్లికబుల్ అంటే ఎందుకు నాట్ అప్లికబుల్ చెప్పాలా, తెలియదు అంటే ఎందుకు తెలియదో చెప్పాలా. మీరు చెప్పేది మళ్ళీ వాడు కన్విన్స్ అవ్వాలా. ఏది చెప్పినామో వాడు ఇచ్చేస్తారు అనుకోవడానికి లేదు, ఖచ్చితంగా వాడికి ప్రతి లైన్, ప్రతి మాట, ప్రతి వర్డ్ చూస్తాడు. ఖచ్చితంగా చెప్పింది డివేట్ అయితే మళ్ళీ మీకు ఆడిన హడ్లు పడిపోతుంది. మీరు ఒకసారి చెప్పి మళ్ళీ మార్చారంటే మళ్ళీ హడ్లు పడిపోతుంది. ఫస్ట్ ఏది చెప్పారు అదే ఉండాలి, చివరి కంటిన్యూస్ గా అదే ఉండాలి. సో మనం ఏదో చెప్పేసాం, ఏదో అయిపోతుంది అని అనుకునేదాన్ని మళ్ళీ మార్చుకోవచ్చులే అని అనుకునేదానికి లేదు. ఓకే ఓకే. మొదటి నుంచి మీరు చెప్పే కథ కంటిన్యూ అవ్వాలి. కథలో ట్విస్ట్ మారకూడదు. పాత్రలు మారచ్చు కానీ పాత్రలు చెప్పే డైలాగ్లు మారకూడదు. అదే సినిమాలో వాడు అంటాడు, రాజుకి వీళ్ళకి ఆ పొలానికి ఏదో సంబంధం, ఏం సంబంధం అని అంటే ఏదో చెప్తారు కదా, ఆ మాదిర ఆ సంబంధం లేదు అని అనుకోండి, ఫస్ట్ అట్టెందుకు చెప్పావు, ఇట్టెందుకు చెప్పావు, ఎందుకంటే మీ దీన్ని ఒకడే పర్సీవ్ చేస్తాడు. సో హీల్ కీప్ ట్రాక్ ఆఫ్ ఎవ్రీ డిస్కషన్ అండ్ కాన్వర్జేషన్. ఓకే 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 ఓకే. అది అంటే నాకైతే బాగా అలవాటు, 27 ఏళ్ళ నుంచి పడుతున్నాను కాబట్టి ఇక్కడ. సో అంటే బిజినెస్ కాదు కానీ మీరు జాబ్ రిలేటెడ్ కాబట్టి దట్స్ ఎ డిఫరెంట్ సినారియో. Job is pretty straightforward and clean. See, you have a job, you come here, you stay here, you work for it, and meeku jeetam vastundi, and you live on that, and then మీరు చేస్తారు. కానీ బిజినెస్ అంటే ఇప్పుడు బిజినెస్ అనేది
మీరు ఎవరిని క్వశ్చన్లు అడిగితే సమాధానం చెప్పేవాడు ఎవడు ఉండడు. అందరూ వేసే క్వశ్చన్లకి మీరు సమాధానం చెప్పాలి. దట్స్ బిజినెస్. సో ఇక్కడ కూడా సేమ్ అదే పరిస్థితి. సో మీరు అన్నిటికీ మీరు సమాధానాలు చెప్పాల్సిందే. సో మిప్రోకి వెళ్ళారు, ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నారు, బుక్లెట్స్ అన్ని చదివారు, 3-4 సార్లు చదివారు, అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకున్నారు? ఇప్పుడు అది అయిన తర్వాత దెన్ మనకు అంటే ఏ విధమైన వీసా వస్తుంది అనేది మనకు అర్థమైంది. దట్ ఈస్ బిజినెస్ మేనేజర్ వీసా. సో దాంట్లో మళ్ళీ స్టేజెస్ ఉన్నాయి. బిగినింగ్ స్టేజ్, రెన్యువల్ స్టేజ్ అట్లా. సో ఫస్ట్ బిగినింగ్ స్టేజ్కి అప్లై చేయాలంటే మళ్ళీ వాళ్ళు టోస్బెక్కి అడ్వైస్ చేశారు. టోస్బెక్ అంటే ఏంటి? అది టోస్బెక్ అనేది టోక్యో మున్సిపల్ గవర్నమెంట్ వాళ్ళు ఫారిన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎంకరేజ్ చేయాలని టోస్బెక్ అనేసి ఒక 3-4 సెంటర్స్ ఓపెన్ చేసి కన్సల్టెంట్లను పెట్టి గైడెన్స్ ఇస్తారు వాళ్ళకి. దట్స్ కాల్డ్ టోక్యో వన్ స్టాప్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ సెంటర్ అంటారు. టోక్యో వన్ స్టాప్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ సెంటర్, టోస్బెక్. సో వాళ్ళతో మీరు జపాన్లో ఉండి కన్సల్ట్ అవ్వచ్చు, అవుట్ ఆఫ్ జపాన్ ఉండి కూడా కన్సల్ట్ అవ్వచ్చు. ఫ్రీ, అదంతా ఫ్రీనే. మీరు SME కన్సల్టెంట్స్ ఉంటారు, వాళ్ళతో జూమ్ మీటింగ్స్ అడగచ్చు. అంతా జపనీస్లోనే, ఆల్మోస్ట్ మీకు జపనీస్. కాకపోతే టోస్బెక్లో మిప్రోలోను టోస్బెక్లోను మీకు ట్రాన్స్లేటర్స్ ఉంటారు. కొంతమంది కన్సల్టెంట్స్కి ఇంగ్లీష్ వచ్చు. ప్రిఫరబుల్లీ మనం చెప్పేటప్పుడు ఇంగ్లీష్ అని అడిగామనంటే వాళ్ళ అపాయింట్మెంట్ స్లాట్స్ మీకు ఫ్రీగా ఉన్నాయి. సో ఎన్నిసార్లు మీరు వాళ్ళని కలిసారు ఇక్కడికి వచ్చిన తర్వాత? మిప్రో వాళ్ళని దాదాపు ఒక 10-12 సార్లు కలిశాను. ప్రతిసారి ఒక గంట, ప్రతిసారి 1 అవర్. అంటే మనం తీసుకునే టైం స్లాట్ని బట్టి. అదే, బట్ 1 అవర్ ఈజ్ ఐడియల్, ఎందుకంటే మీకు అంత టైం పడుతుంది. సో ఇనీషియల్గా మిప్రోని 10-12 సార్లు కలిసారు. తర్వాత టోస్బెక్ వచ్చారు. టోస్బెక్ వాళ్ళని ఎన్నిసార్లు కలిసారు? టోస్బెక్ వాళ్ళు ఒక 20 టైమ్స్ కలిసారు. 20 సార్లు కలిసారు. 20-25 టైమ్స్ ఐ హ్యాడ్ మీటింగ్స్ విత్ 25 గంటలు, మోర్ దెన్ దట్. ఎందుకంటే నా ప్రతి మీటింగ్ వెంట్ అప్ టు 2 అవర్స్. నేను తీసుకున్న అపాయింట్మెంట్ 1 అవర్ అయినా, బట్ దే వర్ ఏబుల్ టు ఎక్స్టెండ్ బికాస్ ద డిస్కషన్ వాజ్ నాట్ కన్క్లూడింగ్. అంటే మనం మాట్లాడేది ఇది కన్క్లూడ్ అవ్వట్లేదు కాబట్టి వాళ్ళు ఎక్స్టెండ్ చేశారు. చాలా 25 సార్లు అంటే ఒక 50 గంటలు. అంత ఇన్ డెప్త్ గా మాట్లాడాల్సి వచ్చింది. ఇవి నేరుగా మాట్లాడిన మీటింగ్లు ఇవి. తర్వాత ఫేస్ టు ఫేస్ జూమ్ కాల్లో ఒక 10-15 అయినాయి. తర్వాత ఈమెయిల్ కమ్యూనికేషన్ అయితే ఇంకా ఎండ్లెస్. సో ఆన్ అన్ యావరేజ్ అరౌండ్ 2-3 అవర్స్ పర్ డే లెక్కేసుకోవచ్చు. ఓకే. అంటే మీరు చెప్తుందని బట్టే 20 టైం ఫేస్ టు ఫేస్, 15 టైమ్స్ జూమ్ కాల్స్ అన్నారు. అక్కడికే ఒక 40 అయిపోయింది. 40 అవర్స్. 60 to 90 hours I would have spent only on that activity. Okay. సో ఆ యాక్టివిటీలో మీరు చేసింది ఏంటంటే బిజినెస్ ప్లాన్ ఎలా చేయాలి, ఏం చేశారు మీరు అందులో? మీ నోట్తో చెప్తున్నారు. బిజినెస్ ప్లాన్ అంటే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏ విధంగా మనం అర్థం చేసుకొని ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి ఇచ్చారు వాళ్ళు. వాళ్ళు మీకు ఫస్ట్ ప్రోడక్ట్ కేటగరైజేషన్ ఒకటి, రెండోది మీరు ఏ టైప్ ఆఫ్ వీసా అప్లై చేసుకుంటే బిజినెస్ చేయొచ్చు, ఆ వీసా రావడానికి మీరేమి ఇవ్వాలి, ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, వీటికన్నిటికీ గైడ్ లైన్ బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ తీసుకునేసి వాళ్ళు అంటే మనం తీసుకొని వీ కెన్ ప్రొవైడ్ దెమ్ ది ఇన్ఫర్మేషన్. ఓకే. సో ఆ ఇన్ఫర్మేషన్ మీరు దాన్ని ప్రిపేర్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయొచ్చు. బట్ అది అర్థం చేసుకోవడానికి మీకు టైం పడుతుంది. సో మీరు బిజినెస్ ప్లాన్ ఇవ్వాలి, ఫైనాన్షియల్ ప్లాన్ ఇవ్వాలి, తర్వాత ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇవ్వాలి. ఇవన్నీ బిజినెస్ ప్లాన్, ఫైనాన్షియల్ ప్లాన్, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఓకే. బిజినెస్ ప్లాన్ అంటే బిజినెస్ ఎలా చేయాలి, ఎలా ఎక్స్పెక్ట్ చేయాలి, ఏం బిజినెస్, దాన్ని ఎట్లా చేయాలనుకుంటా అన్నారు, ఏ విధంగా జపాన్లో అప్లికబుల్ అది, దాని ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఫైనాన్షియల్ ప్లాన్ అంటే ఆ బిజినెస్కి కావాల్సిన ఫైనాన్షియల్స్ ఏమి, మీకు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కావాలి, ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఇవన్నీ ఎంత అవుతాయి ఏమని ఫిగర్స్ క్లియర్గా వేయాలి. దానికి వాడే ఫార్మాట్ ఇస్తాడు, బట్ ఆ ఫార్మాట్లో మీరు ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేయాలి.
నాకు గుర్తుంది, నేను ఇనీషియల్గా ఫస్ట్ పేజీ మొత్తం నేను రాసి పెట్టించాను మీకు, బిజినెస్ ప్లాన్ ఎలా రాస్తే బాగుంటుంది ఏంటి అనేది. మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, ఎందుకంటే మినిమం 5 million yen తేవాలి, దట్స్ ఏ గవర్నమెంట్ మ్యాండేటరీ. దానిపైన మీకు ఎంత అవసరము అనేది అది మీరు ప్రొజెక్ట్ చేసుకోవాలి. సో అది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అది ఎక్కడి నుంచి తెస్తారు, దాని సోర్స్. మినిమం ఇన్వెస్ట్మెంట్ 5 million yen తేవాలి. 5 million yen అంటే రఫ్గా 30 lakhs ఇండియన్ రూపీస్లో 30 lakhs మినిమం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. బిజినెస్ వీసా బిజినెస్ మేనేజర్ వీసా కావాలంటే. సో అది మీరు ఎక్కడి నుంచి తెచ్చారు, దాని సోర్స్ ఏంటి అని చూపించాలి. మీ సోర్స్ ఆఫ్ ఫండ్స్, మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ఎన్నాళ్ళు మీ బ్యాలెన్స్ షీట్లు, అట్లీస్ట్ 2 years వాడు ఖచ్చితంగా అడుగుతాడు. 2-3 years ఉండాలి. ఓకే ఓకే ఓకే. సో అవి ఇచ్చి తర్వాత ఇప్పుడు దాకా మీరు చేసిన బిజినెస్ చూపించి మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా చూపించాలా? అన్నీ చూపించాలి. బ్యాంక్ స్టేట్మెంట్లు అడుగుతాడు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. అంటే ఎంత రేంజ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలని ఉందా? అది ఏమి అంటే వాడికి నమ్మకం రావడానికి, వాళ్ళకి నమ్మకం రావడానికి. అదే అంటే మనము ఏది కూడా మేకప్ చేసేదానికి లేదు సాయి గారు. అంటే మసిపూసి మాయ చేయడం కుదరదు. మసిపూసి మాయ చేయడం అనేది కాదు నేను అనేది. యూ కాంట్ మేకప్ ఎనీథింగ్ అండ్ దెన్ సబ్మిట్ ఇట్ అండ్ దెన్ గెట్ ది ఆన్ ద స్పాట్ లో చేయడానికి ఏం కుదరదు. హిస్టారికల్ గా యూ హ్యావ్ టు హ్యావ్ ది రికార్డ్స్ పక్కా ఇన్ ప్లేస్. మీకు ఆ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ లేదు అని అంటే మీరు మధ్యలోకి వచ్చి లాక్ అయిపోతారు. ఎందుకంటే ఒక డాక్యుమెంట్ వాడు అడుగుతాడు, ఆ డాక్యుమెంట్ లేనిదే ఫర్దర్ గా వెళ్ళలేరు. మీరు ఆడి వరకు వచ్చినారు కాబట్టి మీరు వెనక్కి వెళ్ళలేరు. సో అదే డాక్యుమెంటేషన్ అది మనం పక్కాగా ఉండాలి మన దగ్గర. లేకపోతే ఏంటంటే సగం దాకా వెళ్ళి చెప్పలేకపోతే ఒక నదిలో సగం దాకా ఈదికి వెళ్ళినట్టు వెనక్కి రాలేరు, ముందుకు వెళ్ళలేము. వాడు అనేది డాక్యుమెంటేషన్ చాలా అడుగుతారు. సో మనకు ఆ డాక్యుమెంటేషన్స్ మనం ప్రొవైడ్ చేయలేకపోతున్నానంటే మనం ఇంకొక అడుగు వేయలేము, ముందు వెళ్ళలేము. సో అవన్నీ డాక్యుమెంట్స్ మన ఇంగ్లీష్లో పర్వాలేదు, ఇంగ్లీష్లో మనం సబ్మిట్ చేయొచ్చు. బట్ మనము అంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ స్క్రివినర్ అంటారు, లైక్ కన్సల్టెంట్ కమ్ లాయర్ అట్లా ఆ రోల్ అది. వాళ్ళు దాన్ని ట్రాన్స్లేట్ చేసి జపనీస్ లోనే సబ్మిట్ చేస్తారు. సో వాళ్ళకి మాత్రం మనం ఫీజు పే చేయాలి. సో ఆ ఫీజు పే చేస్తే మనకు వాళ్ళు ఆ పని చేసి పెడతారు అనమాట. ఓకే, మీరు ఎంతమంది కలిసారు అడ్మినిస్ట్రేటివ్ స్క్రీనర్? ప్రైవేట్ పీపులే కదా? అవునవును, వాళ్ళంతా ప్రైవేట్ వాళ్ళే. వాళ్ళని దాదాపు ఒక 8 మంది వరకు కలిసాను నేను. సో అందులో మనకు ఎవరు కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఫీజు పే చేసి. లక్కీగా ఏంటంటే గుణాకి మంచి అడ్మినిస్ట్రేటివ్ స్క్రీనర్ ఒక ఆమె దొరికింది, పెద్ద ఆమె ఏంటంటే చాలా ప్యాషనేట్గా చేస్తానమాట. ఈయన ఏదన్నా డాక్యుమెంట్ పంపించకపోయినా కానీ 100 సార్లు అయినా ఫోన్ చేసి మొత్తం మీద ఇన్ఛార్జ్ చేపిస్తుంది. కాబట్టి ఆమె చాలా మంచిది, చాలా ఎఫిషియెంట్గా పని కట్టుకుని వచ్చి చేసి అంతా చేసి పెడుతుంది అనమాట. తను సొంతగా కంపెనీ పెట్టినట్టుగా నేను కూడా చాలాసార్లు కలిశాను, నేను కూడా మాట్లాడాను గుణాతో పాటుగా. పని అంతా ఆమె చేసి పెట్టింది. సో అలాంటి వాళ్ళు దొరకడం కూడా చాలా కష్టం. సో మామూలుగా ఏంటంటే జపాన్లో 1 గంట ఎవరైనా టైం తీసుకుంటే మనం దాదాపుగా 6,000 నుంచి 8,000 రూపాయలు కట్టాలన్నమాట. అంటే 10,000 నుంచి 15,000 వరకు కట్టాలి, అంటే బిజినెస్ పరంగా. అంతే కదా? సో మామూలుగా ఏంటంటే అలాగా వాళ్ళు ఏమంటే మనం అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్తే అదేదో ప్రొఫెషనలిజం అనుకుంటారు, అది క్లూలెస్ అయిపోతుంది. ఎందుకంటే మనకు కొత్తలో ఏం అడగాలో కూడా తెలీదు. వాళ్ళు ఏమేనంటే అడిగిన దానికే సమాధానం చెప్తాము అన్నట్టు ప్రవర్తిస్తారు. అది చాలా కేసెస్ లో అది హెల్ప్లెస్ అయిపోతుంది. అంటే మనకు కావాల్సిన విషయం ఎన్నాళ్ళకి మనకి తెలియదు, టైం వెళ్ళిపోతా ఉంటుంది, మీటర్ తిరుగుతూ ఉంటుంది. సో టైం అయిపోతుంది, డబ్బులు అయిపోతాయి, అన్ని ఆవిరైపోతా ఉంటాయి. ఓకే, సో అలాగా అడ్మినిస్ట్రేటివ్ స్క్రీనర్ మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని ఫస్ట్ ఏం కావాలని నేను అడిగారు. మళ్ళీ ఆ డాక్యుమెంట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తే దాన్ని మళ్ళీ ప్రాపర్ ఫార్మాట్ లో పెట్టి ప్లస్ అప్లికేషన్ దీంట్లో కూడా వాళ్ళే గైడ్ చేసి, బట్ ఫిలప్ చేసేదంతా మనమే చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు దాన్ని రివ్యూ చేస్తారు. వాళ్ళకు ఐడియా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మార్చండి, ఇది మార్చండి అని చెప్తారు. అంత మార్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఫస్ట్ మీకు టీఎంజీకి అప్లై చేస్తారు, టోక్యో మెట్రోపాలిటన్ గవర్నమెంట్ కి.
వాళ్ళు మీ బిజినెస్ ప్లాన్ని చూసి ఓకే అని చెప్పి అప్రూవ్డ్ అని చెప్పేసి సర్టిఫికేషన్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ తీసుకొని మళ్ళీ మీరు 6 months బిజినెస్ మేనేజర్ వీసాకి సబ్మిట్ చేయాలి. దానికి నేను బ్రేక్ చేసి నెమ్మది చెప్తాను, అందుకని మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు ఫాస్ట్గా చెప్తున్నారు. సో ఇండియా నుంచి ఎవరన్నా ఆలోచించిన వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు మామూలుగా ఏమవుతుందంటే ఈయన డాక్యుమెంట్స్ అన్నీ అడ్మినిస్ట్రేటివ్ స్క్రీనర్కి ఇస్తే ఆమె కానీ ఆయన కానీ మొత్తం దాన్ని జపనీస్లో మార్చి గవర్నమెంట్ TMG అంటే టోక్యో మెట్రోపాలిటన్ గవర్నమెంట్ అనమాట. అంటే మనకి విజయవాడ అనుకోండి, విజయవాడ మున్సిపాలిటీ హైదరాబాద్ కార్పొరేషన్ లాగా అనమాట. అది ఈయన బిజినెస్ టోక్యోలో ఓపెన్ చేయబోతున్నాడు కాబట్టి అందుకని అది టోక్యో గవర్నమెంట్కి సంబంధం ఉంటుంది అనమాట. టోక్యో గవర్నమెంట్ ఏంటంటే ఇలాగ కొత్తగా ఎవరన్నా వచ్చిన వాళ్ళని బిజినెస్ చేయాలని ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళకి అవకాశం కల్పించడానికి ఒక వింగ్ లాగా తయారు చేశారనమాట. దానిలో ఏంటంటే 1-stop షాప్ లాగా అనమాట అదంతా. సో మనకి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏమేం కావాలి అనేది మొత్తం వాళ్ళు లిస్ట్ ఇచ్చి దాన్ని ఫాలో అయితే మేము మీ తరపున డాక్యుమెంట్స్ అంతా ఇమిగ్రేషన్కి మేమే పంపుతాము, అంతే కదా. మేము పంపుతాం అంటే వాళ్ళు ఇమిగ్రేషన్ వాళ్ళు పంపించారు. మనకు బేసిక్ బిజినెస్ ప్లాన్ ని అప్రూవ్ చేస్తారు. ఓకే, బిజినెస్ ప్లాన్ అప్రూవ్ అయిన తర్వాత ఒక సర్టిఫికేట్ ఇస్తారు మీకు. ఆ సర్టిఫికేట్ ని తీసుకొని మళ్ళీ మీరు ఇంకొక సెట్ ఆఫ్ డాక్యుమెంటేషన్ చేయాలి అలాంగ్ విత్ అప్లికేషన్. అది చేసి ఈ సర్టిఫికేట్ దాంతో పాటు జతపరిచి మీరు ఇమిగ్రేషన్ బ్యూరోకి మీ అడ్మినిస్ట్రేటివ్ స్క్రీనర్ ద్వారా అప్లై చేయాలి. ఓకే, అది మీరు జపాన్లో ఉండి చేయొచ్చు లేదా జపాన్లో లేకుండా కూడా చేయొచ్చు. మీ అడ్మినిస్ట్రేటివ్ స్క్రీనర్కి ఆథరైజేషన్ లెటర్ ఇచ్చి వాళ్ళు చేయమంటే వాళ్ళు చేస్తారు. ఇప్పుడు మీరు టోక్యో మెట్రోపాలిటన్ గవర్నమెంట్కి అన్ని డాక్యుమెంట్స్ జపనీస్లో అడ్మినిస్ట్రేటివ్ ఆమె ఇచ్చిన తర్వాత ఎన్నిసార్లు మాట్లాడారు వాళ్ళతో మీరు? వాళ్ళతో ఒక 10-15 సార్లు మాట్లాడాను. 10-15 సార్లు అంటే 10-15 గంటల 10-15 అరగంటల అలాగా, హాఫ్ అన్ అవర్ జూమ్ కాల్స్, మోస్ట్లీ జూమ్ కాల్స్. ఈమెయిల్స్ ఒక 20-30. అన్నిసార్లు మాట్లాడాల్సిన అవసరం ఏముంటుంది? మీరు రాసింది క్లియర్గా ఉంటుంది కదా, అందులో ఏం చేయాలి? రాసింది క్లియర్గా ఉందని మనకు అనిపిస్తుంది, లేదు వాళ్ళకి అనిపిస్తుంది. అదేలేండి. సో వాళ్ళు అడిగిన దాన్నే మళ్ళీ అడుగుతూ ఉంటారు. అంటే ఎక్కడ స్టక్ అయింది, ఎక్కడ స్పెసిఫిక్గా మిమ్మల్ని పలానా చోట మీరు చెప్పలేరు దాన్ని, పలానా చోట స్టక్ అవుతుంది అనేది. మీరు ఇప్పుడు నా బిజినెస్ కేసు డిఫరెంట్, ఒక్కొక్క బిజినెస్ కేసు ఒక్కొక్క విధంగా ఉంటుంది. అది యూనిఫామ్ ఫార్మాట్ ఏం కాదు అది. ఓకే, వాళ్ళు కూడా ఆ ప్రోడక్ట్ ని అర్థం చేసుకోవాలి, దాని పాసిబిలిటీ ఉందా లేదా. వాళ్ళు ప్రోడక్ట్ కన్నా కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అని అనిపిస్తుంది నాకు. దే ఆర్ నాట్ రియల్లీ లుకింగ్ అట్ ప్రోడక్ట్. నువ్వు ఏం అమ్ముతావు అనేది వాళ్ళకు అంత పట్టించుకోవడం లేదు. ఏం ప్రోడక్ట్ అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే మిమ్మల్ని అర్థం చేసుకోండి అంటే మీకు పొటెన్షియల్ ఉందా అయినా, లేకపోతే అంత ఇన్వెస్ట్ చేయగలరన్నా, ఏ రకంగా మిమ్మల్ని అర్థం చేసుకోవాలని? పొటెన్షియల్ ఉందా అనేది కాదు పాయింట్. మీ ప్రాస్పెక్టివ్లో మీ బిజినెస్ ఓరియంటేషన్ ఎట్లుంది అని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాడు. హీఈస్ నాట్ వరీడ్ అబౌట్ ది ప్రోడక్ట్, హీఈస్ నాట్ వరీడ్ అబౌట్ ది బిజినెస్, హీఈస్ నాట్ వరీడ్ అబౌట్ ఎనీథింగ్. వెదర్ యూ హ్యావ్ ది ఎబిలిటీ టు డూ ది బిజినెస్, మీకు అది ముందుకు తీసుకెళ్లే ఉందా లేదా అనేది చూస్తాడు. మీరు చేయాలనుకున్న దాని మీద మీకు ఎంత అవగాహన ఉంది అనేది అర్థం చేసుకోవడానికి వాడు ప్రయత్నిస్తాడు అని నాకు అనిపిస్తుంది. అదేలే. సో అలాగా వాళ్ళతో చేసిన తర్వాత 15 times అలా మాట్లాడిన తర్వాత కంటెంట్ అప్రూవ్ అయిన తర్వాత మీ అప్లికేషన్ వాళ్ళు ఒక సర్టిఫికెట్ ఇస్తారు. ఆ సర్టిఫికెట్ తీసుకుని అప్పుడు మీరు మళ్ళీ మీ డాక్యుమెంట్స్ అని మళ్ళీ ఇంకో సెట్ తయారు చేసి పెట్టాలి. సో అప్పుడు ఏంటంటే ఇప్పుడు గుణ ఏంటంటే నాతో పాటే ఉంటున్నారు అనమాట, నా ఇంట్లోనే ఉంటున్నారు. సో మమ్మల్ని అడిగారు అనమాట, ఈ ఇల్లు ఎంత సైజు ఉంది, ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఈయన ఉండటానికి గది ఉందా లేదా, తర్వాత అంటే నేను స్పాన్సర్షిప్గా అలాగ సైన్లా చేశాను అనమాట. అందుకని రిలేషన్షిప్ అంతా రాయాలి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాయాలి. తర్వాత నేను ఎక్కడ పని చేస్తున్నాను, ఏం చేస్తున్నాను, నా ఇన్కమ్ సోర్సెస్ ఇవన్నీ పెట్టాలి. తర్వాత ఇంక్లూడింగ్ మా పిల్లలు ఏ స్కూల్లో చేస్తున్నారు, వాళ్ళకి ఎంత వయసు, ఎక్కడ మొత్తం అన్ని పిల్లల డీటెయిల్స్, చిన్న పిల్లలు వాళ్ళ డీటెయిల్స్ కూడా అన్నీ పెట్టి కంప్లీట్గా అనమాట ఒక ఏదో ఇన్వెస్టిగేషన్ లాగా ఉంటుంది అనమాట అది. సో అదంతా ఇచ్చిన తర్వాత అప్పుడు ప్లస్ ఈయన ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ తర్వాత అవన్నీ పెట్టి తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్లో వాటి గురించి చెప్తారు కొంచెం. ఎంత అంటే మినిమం 5 million yen మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్టు చూపించాలి. జపాన్లో, ఇండియాలో
ఒక 30 లక్షలు బ్యాంకులో ఉన్నట్టు చూపించాలి. అంటే 30 లక్షలు అనేది కాదు పాయింట్, మీ బిజినెస్ ప్లాన్ అది మళ్ళీ. ఏమేనంటే గైడ్ లైన్స్ ఇస్ ఓన్లీ గైడ్ లైన్స్. వాడు గైడ్ లైన్లు అడిగిన దాన్ని నేను రాశాను, నాకు అప్రూవల్ కావాలి, వీసా ఇవ్వండి అని అంటే ఇవ్వరు. It is purely dependent on what is your plan. So he will try to understand your plan. So ఆ ప్లాన్ కి సంబంధించినట్టు మీరు సబ్మిట్ చేసే డాక్యుమెంట్స్ ఇన్ లైన్ ఉన్నాయా లేదా అనేది వాడు చూస్తారు. ఓకే ఓకే. వాట్ ఈస్ ఇన్ దేర్ అనేది ఈజ్ ఇమ్మెటీరియల్. ఈజ్ ఓన్లీ ట్రైంగ్ అంటే మీరు చెప్పేదానికి మీరు చేసేదానికి మీ దగ్గర ఉన్నదానికి ఏం సంబంధం ఉంది, ఏం సంబంధం లేదు, అవి చూస్తారు వాళ్ళు. సంబంధం లేదు అంటే మీకు రాదు. ఓకే, అంత సివియర్గా అంత స్ట్రిక్ట్గా చూస్తారు. సో అది చూసిన తర్వాత మీరు ఫస్ట్ 3 months వచ్చారు. 3 monthsలో ఈ డీటెయిల్స్ అన్ని కనుక్కున్నారు. కనుక్కున్న తర్వాత మళ్ళీ 6 months వీసాకి అప్లై చేశారు. బిజినెస్ మేనేజర్ ఫస్ట్ వచ్చింది, ఫ్యామిలీ విజిటింగ్ వీసా, తర్వాత బిజినెస్ మేనేజర్ వీసా. మళ్ళీ అది అయిన తర్వాత బిజినెస్ మేనేజ్మెంట్ వీసా 6 monthsలో ఇదంతా ఎక్స్ప్లోర్ చేసి ఇప్పుడు ప్లాన్ అంతా రాసి టోక్యో మెట్రోపాలిటన్ సబ్మిట్ చేసి అప్పుడు మళ్ళీ ఇండియాకి వెళ్ళారు మీరు. సో ఆ తర్వాత మళ్ళీ 1 year 6 months ఇక్కడ ఉండి వెనక్కి వెళ్ళారు. ఆ తర్వాత ఏంటంటే 1 yearకి అప్లై 1 year ఎక్స్టెన్షన్కి. ఇదే జస్ట్ ఎస్టాబ్లిష్ చేసే ముందు కావాల్సిన దానికోసం వచ్చిన అంటే ఒక ఆఫీస్ తీసుకోవడానికి ఏం చేయాలి ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసిన 6 monthsలో. అవును, ఆ 6 monthsలో మీరు చేయాలనుకున్నది వాళ్ళకి అవి కూడా కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్ బేస్ చేసుకొని మీరు యాక్టివిటీస్ అన్ని కంప్లీట్ చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ మీరు నెక్స్ట్ 1 year వీసా ఎక్స్టెన్షన్స్ కి మీరు అప్లై. ఈ 6 monthsలోనే మీరు ఎక్కడ ఆఫీస్ తీసుకుంటున్నారు అది కూడా చెప్పాలా? అన్ని చెప్పాలి. అది చెప్పేది కాదు, తీసుకోవాలి లిటరల్ గా. మీరు ఆఫీస్ తీసుకుంటారా లేదంటే కమర్షియల్ స్పేస్ తీసుకుంటారా అంటే మీ బిజినెస్ ప్లాన్ అది. మళ్ళీ ఇక్కడ ఏమేనంటే ఇది చేయండి అని వాళ్ళు ఎవరు చెప్పరు, ఏమీ చెప్పరు. ఏం చేయాలనుకుంటా ఉన్నారు అనేది మీరు చెప్పాలి. ఓకే, అది మీరు చేశారా లేదా చూస్తాడు వాడు. ఓకే, కానీ మీకు ఇంత ఆఫీస్ స్పేస్ ఉండాలి, మినిమం ఇలా ఉండాలి, స్ట్రక్చర్ ఉండాలి, అన్నీ ఉన్నాయి కదా రూల్స్. అది చూసినప్పుడు అది గైడ్ లైన్స్. గైడ్ లైన్ ఆ రూల్స్ లేవు మీకు అక్కడ. ఓకే ఓకే, వాడు గైడ్ లైన్ అంటాడు అంతే. సో మీకు గైడ్ లైన్ మీరు అడ్హైర్ అవ్వాలి. ఓకే ఓకే ఓకే. ఈ రూల్ ఉంది కదా నేను దాన్ని ఫాలో అవుతాను అని అంటే నీ బిజినెస్ ప్లాన్ కి రూల్కి నువ్వు చేస్తున్న దానికి సంబంధం లేదు అని అంటే మీరు రిజెక్ట్ అయిపోతుంది. ఓ ఓకే ఓకే. సో ఈ 6 monthsలో మీరు ఒక అంటే నాకు తెలిసిన వరకు ఒక 20 ఆఫీసులు చూశారు. 20-25 ఆఫీసెస్ చూసి. కానీ మేజర్ కన్స్టెంట్ ఏమంటే ఫారినర్స్ కి వీళ్ళు ఎవరు రెంట్కి ఇవ్వరు. అదొక. సో ఇప్పుడు ఎవరన్నా కొత్తగా వచ్చేసి దాని దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పని వచ్చి చేయాలంటే ఏంటంటే ఇప్పుడు ఆఫీస్ తీసుకోవాలంటే గ్యారెంటర్ అడుగుతారు అంటే కొన్ని ఆఫీసుల్లో. తర్వాత హౌస్ తీసుకోవాలంటే మాత్రం కష్టం. గ్యారెంటర్ అనేది ఈజ్ 1 dimension సార్ గారు. మీకు బేసిక్ ఇవ్వరు ఆఫీసు. గ్యారెంటర్ ఇస్ డిఫరెంట్ డైమెన్షన్. మీరు ఇస్తాము అన్నప్పుడు మీరు గ్యారెంటర్ కోసం చూస్తారు. ఫస్ట్ ఆఫీసే ఇవ్వరు, ఎందుకంటే ఫారినర్ అన్న ఉద్దేశం. నాకు యాక్చువల్ రీజన్స్ తెలియదు నాకు కూడా, బట్ మెనీ పీపుల్ డజంట్ గివ్. అంటే కంపెనీస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రిగస్ లో తీసుకున్నాను, వీవర్క్ లో ఉన్నారు, అట్ట కొన్ని ఫారిన్ కంపెనీస్ ఉన్నాయి, బోత్ ఆఫీస్ అండ్ రెసిడెన్షియల్ స్పేసెస్. వాళ్ళు దే ఆర్ ఫ్లెక్సిబుల్ అని కాదు, వాళ్ళ 90% ఆఫ్ కస్టమర్స్ ఆర్ ఆల్వేస్ ఫారినర్స్. అదే అంటే వాళ్ళు ఏంటంటే ఈ ఫారినర్స్ సర్వ్ చేయడం కోసం క్రియేట్ చేసిన అట్మాస్ఫియర్ కాబట్టి వాళ్ళు రీగస్ వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళకు దే నో వాట్ ఈస్ అవుట్ ఆఫ్ జపాన్. ఇక్కడ జపనీస్ కి ఏమంటే దే డోంట్ నో ఎనీథింగ్ అవుట్ ఆఫ్ జపాన్. దట్ ఈస్ ది మేజర్ బ్యారియర్ అక్కడ. సో అందువల్ల సో ఈ రీగస్ అటువంటి ఆఫీసులు అయితే రెంట్స్ అవి ఏ రేంజ్ లో ఉంటాయి? అవి మీకు 3 meters స్క్వేర్ అయితే 60,000 rupees per month. 3 meters స్క్వేర్ అండి. 3 meters స్క్వేర్ అంటే 2 మనుషులు కూర్చోవచ్చు అనమాట, అంత పెద్దగా స్పేస్ ఏ ఉండదు. ఆ 3 meters స్క్వేర్లో నెలకి 60,000 అంటే దాదాపుగా 30-35,000 per month అనమాట. సో అది ఒక 6 months లేకపోతే 1 year ఎంతో కాంట్రాక్ట్ చేయాలనుకుంటా కదా. ఇట్ డిపెండ్స్, అంటే వాడైతే మంత్లీ కూడా ఇస్తాడు, బట్ ప్రైస్ వేరీ అవుతుంది. ఓకే, మీరు 1 year అంటే మినిమం
1 year తీసుకుంటే ఈజ్ గుడ్ వన్. 6 months ఈజ్ ఐడియల్, ఎందుకంటే మరీ ప్రైస్ ఎక్కువ ఏమి ఉండదు, నియర్ టు 1 year ప్రైజింగ్ ఉంటుంది, ఒక 2,000-3,000 yen డిఫరెన్స్. ఓకే. సో అది కూడా తీసుకున్నారు మీరు, ఆఫీస్ తీసుకుని ఫైనల్గా తీసుకుని దాన్ని తీసుకున్న కాంట్రాక్ట్స్ అవన్నీ చూపించి అవి కూడా అటాచ్ చేసి పెట్టాలి. అదే మీకు అవన్నీ గైడ్ లైన్స్ లో ఉంటాయి. మీకు ఆఫీస్ స్పేస్ ఎక్కడ ఉంది, ప్లస్ వాళ్ళు ఇచ్చే డాక్యుమెంటేషన్, మీరు ఫండ్ ట్రాన్స్ఫర్ చేయాల్సిన డాక్యుమెంటేషన్, మీ బ్యాంక్ జపాన్ లో మీ బ్యాంక్ అకౌంట్, ప్లస్ మీ ఇండియా నుంచి మీరు తేవాల్సిన ఫండ్, ప్లస్ ఇక్కడ మీరు ఓపెన్ చేసిన బ్యాంక్ అకౌంట్, ఇఫ్ యూ హావ్ డన్ ఎనీ కమర్షియల్ యాక్టివిటీ ఏమైనా చేశారా, క్లయింట్స్ ఎవరైనా ఉన్నారా, ఏదైనా సేల్ చేశారా, మీకు ఏమైనా రెవెన్యూ వచ్చిందా, ఎవరైనా ఎంప్లాయీస్ ని మీరు హైర్ చేసుకున్నారా, వాళ్ళకి శాలరీస్ పే చేశారా, పెన్షన్ పే చేశారా, ఇన్సూరెన్స్ పే చేశారా, మీ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉన్నాయా, సో ఒకవేళ ఏమైనా ట్యాక్స్ రిటర్న్స్ ఏమైనా ఫైల్ చేశారా, సో ఇవన్నీ డాక్యుమెంటేషన్ చేయాలి. చాలా. ఇప్పుడు మీరంటే ఎవరిని హైర్ చేసే ప్లాన్ ఇమీడియట్ గా లేదు కాబట్టి అంటే 2 క్రైటీరియాలు ఉన్నాయి. ఒకటి 5 million yen తేవాలి, లేదంటే 2 employees హైర్ చేసి 30 లక్షలు తేవాలి, లేకపోతే 2 జాపనీస్ తీసుకోవాలి ఎంప్లాయీస్, ఫుల్ టైం ఎంప్లాయీస్. ఫుల్ టైం. సో నేను ఫస్ట్ క్రైటీరియా నేను ఫుల్ఫిల్ చేశాను కాబట్టి దెర్ వాజ్ నో మ్యాండేటరీ టు హైర్ ది ఎంప్లాయీస్. ప్లస్ నాకు కన్సల్టెంట్స్ ఉన్నారు, సో మోస్ట్లీ నా పని అంతా కన్సల్టెంట్స్ ద్వారా జరుగుతూ ఉంది. కన్సల్టెంట్స్ ఫీజులు ఎలా ఉంటాయి? మినిమం అయితే పర్ అవర్ 10,000 rupees ఉంటుంది. పర్ అవర్ 10,000 రూపాయలు, 10,000 yen ఉంటుంది. డిపెండింగ్ ఆన్ స్కిల్ సెట్ అండ్ ప్రొఫెషనలిజం ఇట్ విల్ గో అప్ టు 50,000. ఇప్పుడు అలా ఎన్ని గంటలు మీరు కన్సల్టెంట్ మీరు ఎన్ని గంటలు కన్సల్టెంట్ కావాలంటే ఇట్ డిపెండ్స్, మీకు ఎన్ని గంటలు కావాలి అనేది. 24 గంటలు మీకు ఏం అవసరం లేదు. మీరు చేయాలనుకున్న పని ఏం పని చేయాలనుకుంటున్నారు, మీ కన్సల్టెంట్ ఏ విధంగా సహాయపడగలడు అనేది మీరు చూసుకొని మీరు నాకు డైలీ 1 hour 2 hours కావాలని మాట్లాడుకోవచ్చు, లేదా మంత్లీ ఇన్ అవర్స్ కావాలని మాట్లాడుకోవచ్చు. ఓకే ఓకే. అట్లా మీరు ఎన్ని గంటలు మీరు ఇచ్చేస్తే అన్ని 10,000 కట్టాలి. మినిమం అనేది 10,000 yen. మినిమం ఇస్ 10,000 yen లో చెప్తున్నారు, రూపీస్ చెప్తున్నారు? యెన్స్. మినిమం ఇస్ 10,000 yen, అంటే ఒక 6,000 రూపాయలు. 10,000 yen అంటే రఫ్ గా. మీకు కొంచెం స్కిల్డ్, హైలీ ప్రొఫెషనల్, ఎఫెక్టివ్ గా వర్క్ చేసే వాళ్ళు అని అంటే మీకు 50,000 to 60,000 rupees పర్ అవర్, 50 to 60,000 yen పర్ అవర్. 50 to 60,000 పర్ అవర్. అంటే 30,000 గంటకి, 30,000 రూపాయలు. 35,000 గంటకి. ప్రొఫెషనల్ కన్సల్టెంట్ తీసుకుంటే ఒక గంటకి, ప్రొఫెషనల్ అనేది కాదు, హైలీ స్కిల్డ్, హైలీ ఎఫెక్టివ్ ప్రొఫెషనల్స్ ఉంటారు. సో వాళ్ళు ఏమీనంటే పెద్ద డిస్కషన్ ఏమి ఉండదు. మీకేం కావాలనేది స్పెసిఫిక్ గా ఉంటే మీకు కావాల్సింది వాళ్ళు ప్రొవైడ్ చేసేస్తారు. ఓకే ఓకే. బట్ మీకేం కావాలనేది మీకు క్లారిటీ ఉండాలి. మీకు ఏం కావాలో మీకు తెలియదు అనుకోండి, యూ విల్ బి సింప్లీ వేస్టింగ్ యువర్ మనీ. గంటకు 30,000 అంతే. అదే అంటే నేను కూడా వేరే చోట్లలో ఏంటంటే ఇలాగా లీగల్ ఆస్పెక్ట్స్లో ఒక గంటకి 1 lakh rupees పే చేసిన డేట్లు కూడా, ఒక గంటకి 1,00,000 రూపాయలు, అంటే ఆఫీస్ పరంగా అనమాట చేసి చాలా డైలీ బేసిస్లో చేసేవాళ్ళు అనమాట. అలా కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. సో ఏంటంటే మీకు సరైన పర్సన్ కావాలంటే గంటకి 6,000 నుంచి 30,000 దాకా పర్ అవర్ కట్టాల్సి వస్తుంది అనే విషయం అనమాట. సో బేసికలీ ఏంటంటే ఇట్స్ కాస్ట్లీ అఫైర్, నో డౌట్. సో రూమ్స్ ఆఫీస్ తీసుకున్నారు, అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఎన్నాళ్ళు 1 year వీసా వచ్చింది? అది అంటే హోల్ ప్రాసెస్ 7 months పట్టింది. సో అంటే అన్ని ప్రిపేర్ చేయడానికి 7 months పట్టింది మీకు? ప్రిపేర్ చేయడము, సబ్మిట్, ఇది ఒకటొకటిగా జరగలేదు, అన్ని ప్యారలల్ గా జరుగుతూ వెళ్తాయి. సో ది ఎంటైర్ ప్రాసెస్ విల్ టేక్ యూ 6 to 8 months పడుతుంది. బట్ ఐ థింక్ ఇట్ వాస్ అంటే 3 months వచ్చి ఫస్ట్ ఇనీషియల్, ఫస్ట్ తర్వాత 6 months వీసా తీసుకున్నారు మీరు. 6 months తర్వాత ఇంకొక 6 months ఈ ప్రిపరేషన్కి, ఫస్ట్ 3 months, మళ్ళీ 6 months to 7 months పట్టింది ప్రిపరేషన్ కి, మళ్ళీ 6 months వీసా వచ్చింది. సో 6 months వీసా తర్వాత మళ్ళీ 1 year కి ఎక్స్టెండ్ అయింది. ఓకే ఓకే. సో ఇప్పుడు మీకు 1 year బిజినెస్ వీసా వచ్చింది. సో ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది? కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇస్ టూ ఎక్స్పెన్సివ్, సాయిగారెడ్డి. దట్స్ అబ్నార్మల్ యాక్చువల్లీ.
మీకు ఎనీవేర్ బిట్వీన్ 2 lakh yen, which is about 1,20,000 rupees per person. లేదు అంటే బేసిక్ సర్వైవల్కి 1,20,000 రూపాయలు కావాలి, కేవలం మీ ఆహారానికి మాత్రమే. అకామిడేషన్కి ఇంకొక 1,00,000 అవుతుంది, విచ్ ఈజ్ 60,000-70,000 రూపాయలు. ఆఫీస్కు ఇంకొక 1,00,000 అవుతుంది, అదొక 60,000-70,000 రూపాయలు. సో మీకు నిలబెడితే ఒక 3,00,000 రూపాయలు ఉంటేనే కానీ ఒక్క మనిషి మీరు ఏమీ చేయలేరు. నెలకి 3,00,000 రూపాయలు కావాలి బిజినెస్ చేయాలంటే. అంటే చేసినా చేయకపోయినా బేసిక్గా అయిపోతుంది. మీరు ఉండాలి అని అంటే అంత ఖర్చు అయిపోతుంది. ఓకే. సో ఈ 2 years జర్నీలో యూ హ్యావ్ టు 10 million అంటే 5 million ఈజ్ ది బేసిక్ క్రైటీరియా. ఇంకొక 5 million ఈజ్ యువర్ ఎక్స్పెన్సెస్ పర్ ఇయర్. గవర్నమెంట్కి చూపించాల్సింది బిజినెస్ కోసం 5 million అంటే 30 లక్షలు. మీ సర్వైవల్, మీ బేసిక్ దీనికి ఇంకొక 30 లక్షలు ఖర్చు అవుతుంది. సో ఇంకా బిజినెస్ ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు, ఒక 5 పైసలు రాలా మీకు. ఇప్పుడు దాకా ఇదంతా మీకు ఎక్స్పెన్సే అంతే, కంప్లీట్గా మీ జేబులోంచి. అంతే. ఓకే. సో ఆ తర్వాత బిజినెస్ 1 year వీసా వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చింది మీకు జస్ట్ వీసా వచ్చింది. సో ఇప్పుడు అది 1 year తర్వాత మళ్ళీ ఈ ఎక్స్టెన్షన్ ఎన్నాళ్ళు ఇస్తారు? అది ఇప్పుడు 1 year ఇచ్చారు, అది 1 year ఇస్తారంట. సో డిపెండింగ్ ఆన్ యువర్ మీ బిజినెస్ గ్రోత్ ప్లస్ మీరు జపనీస్ ఎకానమీకి చేసే కాంట్రిబ్యూషన్, మీరు ఫైల్ చేసే ఐటీ రిటర్న్స్, మీ ట్యాక్సెస్ కట్టేది, వీటిని అన్నిటిని చూసి మళ్ళీ 3 years కానీ 5 years కానీ ఇస్తారు. ఓకే. జపాన్లో హౌస్ తీసుకోవడం కానీ ఇవన్నీ ఏంటంటే చాలా కాంప్లికేటెడ్. మామూలుగా కాంప్లికేటెడ్ కాదు అది, ఐ వుడ్ సే ఇట్ ఈస్ మోర్ రిస్ట్రిక్టెడ్. అంటే ఫారినర్స్కి ఇవ్వరు అన్నట్టు. ఫారినర్స్కి ఇవ్వరు. తర్వాత మీరు బిజినెస్ చేయాలి అన్న ఓరియంటేషన్ డిఫరెంట్, జాబ్ చేయాలన్న ఓరియంటేషన్ డిఫరెంట్. సో జాబ్కి యూ ఆల్రెడీ హ్యావ్ ఏ కంపెనీ. సో సంబడీ ఈజ్ రిప్రజెంటింగ్ యూ, సో యూ ఆర్ కమింగ్, సో దే విల్ అక్నాలెడ్జ్ యూ. సో మీరు జాబ్ మీద వచ్చి బాడుకు తీసుకోవడం డిఫరెంట్. మీరు ఓన్గా వచ్చి మీరు బాడుకు తీసుకోవడం ఇస్ డిఫరెంట్. సో దే ఆర్ 2 different థింగ్స్. మామూలుగా ఏంటంటే 5 months నుంచి 6 months రెంట్, బ్రోకరేజ్ ఫీలు ఇవన్నీ ఉంటాయన్నమాట. హౌస్ తీసుకోవాలంటే మీరు మొత్తం ఒక 6 నెలలు రెంట్ మీ చేతిలో పెట్టుకుంటే కానీ ఫస్ట్ మీరు హౌస్ తీసుకోవడానికి కుదరదు. కానీ బ్రోకరేజ్ ఫీ ఉంటుంది, తర్వాత అడ్వాన్స్ ఫీ అని ఉంటుంది, తర్వాత ఇవన్నీ ఉంటాయన్నమాట. సో దట్ ఈస్ అనదర్ కాస్ట్లీ అఫేర్. సో ఇది ఇప్పుడు మీకు వచ్చిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మీకు ఎలా అనిపిస్తుంది? పొటెన్షియల్ గురించి ఎలా ఉంది మీకు? పొటెన్షియల్ ఉంది, బట్ నా ఓన్లీ కన్సర్న్ ఏమనంటే జపాన్ ఈజ్ నాట్ వర్త్ డూయింగ్ ఎనీ బిజినెస్ ఫర్ పీపుల్ హూ కమ్ అవుట్ ఆఫ్ జపాన్. ఓకే. డొమెస్టిక్ ఈజ్ ఓకే. డొమెస్టిక్ అంటే జపనీస్ విత్ ఇన్ జపాన్ ఈజ్ ఓకే. లేదా ఎవరన్నా బయట వాళ్ళు వచ్చి జపాన్లోనే స్థిరపడాలి అనే ఓరియంటేషన్తో వచ్చే వాళ్ళకి ఓకే. కానీ బయట నుంచి వచ్చి ఇక్కడ ఏదో చేసి మళ్ళీ వెళ్ళాలి అనే ఓరియంటేషన్తో అయితే జపాన్ ఈజ్ నాట్ ది రైట్ ప్లేస్. కెన్ యూ మేక్ మనీ హియర్? ఇట్స్ వెరీ హార్డ్ టు మేక్ మనీ. చాలా కష్టం. ఇట్స్ వెరీ హార్డ్ టు మేక్ మనీ ఇన్ ఫస్ట్ ప్లేస్. రెండోది మీరు సంపాదించిన దాని విలువ కూడా తగ్గిపోతానే ఉంది. ఎలాగా? మీకు ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ కరెన్సీ రేట్ ఈజ్ కంటిన్యూస్లీ ఫాలోయింగ్. ఇది వరకు 20-30 years నుంచి జపాన్ కరెన్సీ ఈస్ కంటిన్యూస్లీ ఫాలోయింగ్. నెక్స్ట్ 20 years ఇట్ ఈస్ కంటిన్యూ టు ఫాలో. అదేలేండి. ఇప్పుడు మాకు కూడా అదే ప్రాబ్లం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 months బ్యాక్ $1 108 ఉండేది, ఇప్పుడు 154 ఉందన్నమాట. ఒక 20-30% మా శాలరీ ఇండియన్ డాలర్ టర్మ్స్లో చూసుకున్నా కానీ ఇండియన్ టర్మ్స్లో చూసుకున్నా కానీ బాగా తగ్గిపోయింది అనమాట. కానీ మనం ఏం చేయలేము, అది మన చేతుల్లో లేదు. దట్ ఈస్ అ వెరీ అంటే లోకల్గా మనీ ఇక్కడే రన్ చేసేటట్టయితే పర్వాలేదు, కానీ బయట నుంచి డబ్బులు తీసుకొచ్చి తీసుకొచ్చిన డబ్బులే మీరు వెనక్కి తీసుకెళ్లాలన్నా దాని వాల్యూ పడిపోతుంది కాబట్టి అది చాలా కష్టం. తర్వాత ఇక్కడ ప్రొసీజర్స్ ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు, మీరు ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ కట్టాలి, తర్వాత నేషనల్ పెన్షన్ కట్టాలి, ఇవన్నీ కూడా కట్టాలి కదా మీరు. అవన్నీ కట్టాలి, బట్ అవి అంత ఎక్స్పెన్సివ్ కాదని చెప్పను. ఇన్వేరియబుల్లీ మనము భారతదేశంలోనే ఎక్కడైనా యూ హ్యావ్ టు కవర్ దోస్ ఎక్స్పెన్సెస్. సో ఐ డోంట్ అవి బర్డన్ అని నేను చెప్పటం లేదు. పార్ట్ ఆఫ్ ద దట్స్ పార్ట్ ఆఫ్ యువర్ ఎగ్జిస్టెన్స్. మీరు ఇక్కడ ఉన్న ఇండియాలో ఉన్నది
కట్టుకోవడం అంటే ఇక్కడ ఏమంటే మీకు మ్యాండేటరీ, ఇండియాలో మీకు అది ఆప్షన్ అంతే, అదొక్కటే తేడా. బట్ అది కడితేనే మంచిది ఎవరికైనా. అవును, అంటే కట్టకన్నా ఉండటం కుదరదు, అదే మ్యాండేటరీ. సో బేసిక్గా ఏంటంటే ఒక యంగ్ పర్సన్ వచ్చి ఇక్కడ చేసి బిజినెస్ చేయాలంటే నెలకి ఒక 2 లక్షల రూపాయల నుంచి 3 లక్షల రూపాయలు చేతిలో ఉంటే కానీ ఆ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసి చేయటం అనేది కష్టం. చెయ్యొచ్చు, బట్ ఐ డోంట్ రికమెండ్, బికాజ్ యంగర్ జనరేషన్ షుడ్ ఫోకస్ మోర్ ఆన్ గుడ్ ఎకానమీస్, ఎమర్జింగ్ ఎకానమీస్. ఓకే, ఎందుకంటే ఎవ్రీబడి, ఎవరికైనా సరే పురోగతి ఉండాలండి, గ్రోత్ ఉండాలి, వాట్ ఎవర్ ది స్కేల్ ఇట్ ఈస్. అదేలేండి, చిన్నగా బిజినెస్ చేసే వాళ్ళకి చిన్న స్కేల్, పెద్ద చేసే వాళ్ళకి పెద్ద స్కేల్ ఉండాలి. మీకు జపాన్ లో మీకు గ్రోత్ లేదు, ఇట్స్ లైక్ హైబర్నేటెడ్ ఎకానమీ ఇది. అండ్ ఆన్ ది అదర్ సైడ్ మీకు కరెన్సీ డిప్రిసియేషన్ ఈజ్ వన్ బిగ్ హర్డల్. సో మీరు పెట్టే ఎఫర్ట్, మీ శ్రమ అంతా కూడా మీకు తెలియకుండానే ఆవిరైపోతాం అన్న ఫీలింగ్ మీకు వస్తుంది. ఇట్స్ నాట్ ఎంకరేజింగ్, డెఫినెట్లీ నాట్. సో ఎవరన్నా వస్తా ఉంటే యూ విల్ నాట్ సజెస్ట్ దెమ్ టు, అంటే బ్లైండ్ గా నేను బ్లాంకెట్ స్టేట్మెంట్ చెప్పను రావద్దండి అనేసి, బట్ ఎందుకు వస్తున్నారు అనేది క్లారిటీ ఉండాలి. జాబ్ కు అబ్సల్యూట్లీ నాట్ అన్ ఇష్యూ, బట్ ఐ వుడ్ రికమెండ్ యాక్చువల్లీ జాబ్ చేయడం ఈజ్ గుడ్ థింగ్ హియర్. బట్ అగైన్ మీ ఎర్నింగ్స్ ఎరోడ్ అయిపోతాయి, మీకు తెలియకుండానే ఎరోడ్ అయిపోతాయి. రెండోది బిజినెస్, ఐ పర్సనలీ డోంట్ ఫీల్ ఎనీబడి టు కమ్ టు జపాన్ టు డూ బిజినెస్, బికాస్ ఈవెన్ ఎంఎన్సీ మీ వరీ ఏంటంటే కరెన్సీ డిప్రిషియేషన్ ఒకటి, ఎస్ అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే పొటెన్షియల్ ఉన్నా కానీ గ్రోత్ లేదు. సో ఉన్న మార్కెట్ పొటెన్షియల్నే మీరు కంపీట్ చేసి యూ హ్యావ్ టు టేక్ ది మార్కెట్ షేర్. ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ ఇచ్చారు, జపాన్లో కూడా సేమ్ ప్రోడక్ట్ ఉంది, మీరు తెచ్చిన ప్రోడక్ట్ 100 రూపాయలు, జపాన్ ప్రోడక్ట్ 200 రూపాయలు, జపనీస్ ఏ ప్రోడక్ట్ కొంటారు? 200 రూపాయల ప్రోడక్ట్ కొంటారు, మంది కొనరు. ఎందుకు కొనరు? It's a kind of a patriotic feeling and kind of a superiority feeling కూడా అనొచ్చు. మన జపనీస్ ప్రోడక్ట్ కన్నా కూడా నాన్ జపనీస్ ప్రోడక్ట్ హై క్వాలిటీ ఎలా ఉంటుంది అనే ఒపీనియన్ వీళ్ళకి. వాళ్ళు ఎలా చేయగలరు మనకన్నా గొప్పగా, మనకన్నా గొప్పగా ఎలా ఉంటుంది చేయగలరు అనేది కాదు, హౌ కెన్ ఇట్ బి. వాళ్ళ జపనీస్ ప్రోడక్ట్ కన్నా కూడా హై క్వాలిటీ ప్రోడక్ట్ బయట ప్రపంచంలో ఎలా ఉంటుంది, ఉండదు, అంత చేసే కెపాసిటీ ఉండకూడదు అనే ఒపీనియన్ వాళ్ళది. ఓకే. సో మనం ఏమంటే ఇప్పుడు మేము తెచ్చిన ప్రోడక్ట్ కి జపనీస్ ప్రోడక్ట్ కి సిమిలర్ స్పెక్, సేమ్ పర్ఫార్మెన్స్, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. ఇన్ సమ్ కేసెస్ ఇట్స్ యాక్చువల్లీ బెటర్ దాన్ జపనీస్ ప్రోడక్ట్. అంటే నాకు ఇక్కడ చాలా కాలం అయింది కదా, సో నేను సూపర్ మార్కెట్లోకి వెళ్ళి వెల్లుల్లిపాయలు ఉంటాయి, ఏమంటారు వెల్లుల్లిపాయలు, ఎర్రగడ్డ కాదు, ఆనియన్ కాదు, వైట్గా ఉంటుంది చూసారా, తెల్లగడ్డ, గుర్తురాట్లా, సర్లేండి, వెల్లుల్లిపాయ, వెల్లుల్లిపాయ వైట్ దండి, గార్లిక్ అంటే అల్లం, జింజర్ అంటే అల్లం, జింజర్ అంటే అల్లం, అదే గార్లిక్. సో గార్లిక్, జపనీస్ గార్లిక్ ఉంటుంది కదా, జపనీస్ గార్లిక్ చైనీస్ గార్లిక్ పక్కన పెడతారు. జపనీస్ గార్లిక్ ఒక్కటే ఉంటుంది, అది 300 ఎంలు ఉంటుంది, అంటే 180 రూపాయలు రఫ్గా. ఇది 10 చైనీస్ ఉంటాయి, అది 150 ఎంలు ఉంటుంది, సగం రేటు, కానీ 10 ఉంటాయి. అయినా కానీ జపనీస్ 300 ఎంలు పెట్టి ఒకటి కొనుక్కొని వెళ్తారు, కానీ 10-150 ఎంలకు కొనరు, ఎందుకంటే ఇది మేడ్ ఇన్ చైనా, ఇది మేడ్ ఇన్ జపాన్. అదే టేస్ట్లో నాకైతే టేస్ట్లో ఏం తేడా తెలియదు, మరి ఆ నేషనల్ ఇది ఉంటుంది కదా వాళ్ళకి, అది డెప్త్ అనమాట. కాబట్టి టెక్నికల్ ప్రోడక్ట్స్ అయితే ఇంకా మన దేశం కన్నా గొప్పగా ఎవరు చేయగలరు, ఆ నమ్మకం లేదు, ఇటువంటివి ఉంటాయి కాబట్టి వాళ్ళు కొనరు అనమాట. సో అలాంటి మార్కెట్లో ఫారిన్ ప్రోడక్ట్స్ తీసుకొచ్చి కంపీట్ చేసి జపనీస్ సిమిలర్ ప్రోడక్ట్ ఉన్న రేట్ తక్కువ వచ్చినా కానీ అది కొనరు. సో అలాంటి మార్కెట్లోకి వచ్చి కంపీట్ చేయడం కష్టం.
సో ఇండియన్స్ ఏంటంటే ఇక్కడ చాలామంది ఐటీ ఫీల్డ్లో ఉన్నారు, ఐటీ కంపెనీస్ చిన్న చిన్న పెట్టుకుని ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఐటీ కంపెనీస్ పెట్టి జాపనీస్తో ఏది కంక్లూడ్ అవ్వదన్నమాట. ఇయర్స్ పట్టుద్ది చేయడానికి. దాని బదులు అమెరికానో ఇంగ్లాండ్ వెళ్ళి బిజినెస్ చేసుకుంటే ఇంకా ఫాస్ట్గా వస్తుందని చెప్పి ఇక్కడ తక్కువ చేస్తే నెంబర్ తగ్గించి వేరే కంట్రీస్ మూవ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత అదే ఇంకోటి ఏంటంటే కాస్ట్ ఎక్కువ, ఎవ్రీథింగ్ ఈజ్ కాస్ట్లీ, లాట్ ఆఫ్ రెగ్యులేషన్స్. సో అంత అంటే గుణాగారి ఎక్స్పీరియన్స్లో చూస్తే ఏంటంటే అంత ఫారెన్ బిజినెస్ పీపుల్కి, స్మాల్ బిజినెస్ పీపుల్, పెద్ద పెద్ద కంపెనీలు కాకుండా మామూలు పీపుల్, పెద్ద కంపెనీస్ కూడా జపాన్ ఈజ్ నాట్ ఎ గుడ్ డెస్టినేషన్ ఫర్ దెమ్ అకార్డింగ్ టు దేర్ వ్యూస్ ఆల్సో. సో దే ఆర్ ఓన్లీ ప్రెసెంట్ బికాస్ దే వాంటెడ్ టు, వాళ్ళు ఇక్కడ ఉన్నాము అని ప్రెసెన్స్ ని చూపించడానికి ఉన్నారు కానీ దే ఆర్ నాట్ మేకింగ్ గుడ్ రెవెన్యూ. సో ఓవరాల్గా ఏంటంటే బెటర్ బి కేర్ఫుల్గా ఉండి ఇండియా లాంటి ఎకానమీలోనే ఎక్సెల్ అవ్వాలి. నాకు తెలిసి ఇండియన్ ఎకానమీ ఇస్ గ్రోయింగ్ సార్ గారు. నెక్స్ట్ 20-30 years దెర్ ఇస్ నో స్లో డౌన్ కూడా లేదు. మీకు ఇప్పుడు అది గ్రో అవుతున్న ప్యాటర్న్, మీకు ఎక్కువ ప్రోడక్ట్స్ కానీ ఎక్కువ సర్వీసెస్ కానీ, ప్రతి ప్రోడక్ట్ కి ప్రతి సర్వీసెస్ కి పొటెన్షియల్ కానీ నీడ్ ఉంది, ప్లస్ ప్రోడక్ట్ డిమాండ్ అన్నీ ఉంది. ఇప్పుడు మీరు ఇన్నాళ్ళు 2 years కష్టపడతాను నేర్చుకున్నారు, కష్టపడతాను, రకరకాల పేర్లు పెట్టచ్చు మనం. అయితే ఎక్స్పీరియన్స్ సంపాదించారు దీనిలో. ఎలా చేయాలి? I don't say this as an experience, but this is a kind of knowing what is అంటే భారతదేశంలో బిజినెస్ ఎట్లా, భారతదేశం బయట బిజినెస్ ఎట్లా అనేది మనకి కంపారిటివ్ గా తెలుస్తుంది. మీకు జపనీస్ మీకు ఇన్విజిబుల్ బ్యారియర్స్ అంటారు కదా, మనకి మామూలుగా మీరు వచ్చే ముందు చాలా స్మూత్ గా కనపడతాయి, వచ్చిన తర్వాత బాగా కష్టం. ఇది వచ్చేది కూడా స్మూత్ ఏమి లేదు, రావటానికి అదే వచ్చేది కూడా స్మూత్ ఏమి లేదు. కాకపోతే ఏమంటే మనం పర్సీవ్ చేద్దామని అనుకున్నాం కాబట్టి దాన్ని పర్సీవ్ చేసాం, బట్ అదర్వైజ్ దట్స్ ఆల్సో నాట్ స్మూత్. కాకపోతే ఏమేనంటే వీ షుడ్ బి కాన్షియస్గా ఉండాలి. డెసిషన్ ఎక్కడ మనం డెసిషన్ తీసుకోవాలి, ఏం డెసిషన్ తీసుకోవాలి, హౌ లాంగ్ యూ కెన్ గో, వేర్ టు స్టాప్, ఎక్కడ దాన్ని ఆపాలి అనేది మనం డెసిషన్ తీసుకోవాలి. అంటే గుడ్డిగా ఏదో చేసాము అనేటట్టు చేసాము అంటే మనమే నష్టపోతాం. ఓకే ఓకే. అంటే ఏ ఆస్పెక్ట్ జపాన్ ఫ్లెక్సిబుల్గా ఉంటే మోర్ ఫారినర్స్ వస్తారని మీకు అనిపించింది? అంటే ప్రాబ్లమ్స్ వీ ఆల్రెడీ డిస్కస్డ్. ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే జపాన్ ఏం చేస్తే మనం వేరే వాళ్ళు రాగలరు అని మీకు అనిపించింది? అఫ్ కోర్స్ కరెన్సీ నోబడీ కెన్ టచ్. కరెన్సీ అని కూడా కాదు సార్ గారు, మీకు దిస్ ఇస్ ఎ హోమోజీనియస్ ఎన్విరాన్మెంట్. అంటే అందరూ జపనీసే ఉంటారు అంటారు. మీకు జపాన్ వే ఆఫ్ థింకింగ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇప్పుడు సింగపూర్ లాంటి దేశంలో అనుకోండి, మీకు మల్టీ కల్చరల్, మల్టీ రిలీజియస్, మీకు అది ప్యూర్ ఏదర్ జాబ్ ఆర్ బిజినెస్ అండ్ ఇట్స్ వెరీ సింపుల్. ఏం చేయాలనుకున్నా కూడా మీకు క్లియర్ గైడ్ లైన్స్ ఉంటాయి, మీరు చేయొచ్చు చేయకపోవచ్చు. సో థింగ్స్ ఆర్ ప్రిటీ మచ్ క్విక్ అండ్ ఈజీ చేయగలిగే వాళ్ళకి. మీకు జపాన్లో ఏమంటే మీరు చేయగలిగి ఉన్నా కూడా మీరు చేయలేరు. చేయనివ్వరు కాదు, మీరు చేయలేరు. ఎందుకు చేయలేరు? ఇప్పుడు దిస్ ఇస్ ఎ హోమోజీనియస్ ఎన్విరాన్మెంట్. సో ఒకరు ఆలోచించినట్టు అందరూ ఆలోచిస్తారు. సో మీరు ఎవరి ఒపీనియన్ ని మీరు మార్చలేరు. రెండోది వాళ్ళు మారరు. మారాలి అనేది కాదాడ మీకు ఉద్దేశము, బట్ దాన్ని యాక్సెప్ట్ చేయరు. సో మీరు ఒకరిద్దరితో అయితే మీరు డిస్కస్ చేయొచ్చు, నీకు ఎదుర్కోవచ్చు. ఉద్దేశంతో ఎదుర్కోవాలంటే కుదరదు. అంటే బంతిని తీసుకెళ్ళి గోడ కొట్టినట్టే వెనక్కి వస్తూ ఉంటుంది బంతి. ఎప్పుడు చూసినా గోడ కదలదుగా, ఒక రకంగా అంతే. గోడను మార్చలేం కాబట్టి మనమే బంతి అని మనం ట్రై చేయటం. బట్ వాళ్ళు అంటే మీరు చెప్పేది ఏంటంటే నెమ్మదిగా ఫ్లెక్సిబుల్గా ఉంటే హోమోజెనిటీ సొసైటీని మార్చలేరు మీరు. అలాగూ అది దాని స్ట్రక్చర్ అలా ఉంది కాబట్టి మార్చలేరు. మీకు అది మారితేనే కానీ మీరేం చేయలేరు. ఎందుకంటే హోమోజీనియస్ ఎన్విరాన్మెంట్లో ఏమంటే ఒపీనియన్, థింకింగ్, డైరెక్షన్ అంతా ఒకే విధంగా ఉంటుంది. సో దాన్ని ఏ ఒక్కరో వచ్చి మార్చేయలేరు. అదే నేను కూడా టీవీలో చూస్తూ ఉంటాను. టోక్యోలో ఎవరన్నా పిల్లవాడిని ఏదైనా అడిగితే
ఒక పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఏదైనా క్వశ్చన్ అడిగితే వచ్చిన ఆన్సరు ఎక్కడో 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న హొక్కైడీలో కానీ క్యూషీలో కానీ అడిగినా వచ్చే ఆన్సరు ఆల్మోస్ట్ సేమ్. అంటే ఎడ్యుకేషన్ సిస్టము అదే, పీపుల్ అదే, టీచర్స్ అదే, సిలబస్ అదే, ఎవ్రీథింగ్ అదే ఉంటుంది అనమాట. మోసలో పోసింది అంటారు సార్. అలాగా ఉండటం వల్ల ఏంటంటే వచ్చిన ఆన్సర్స్, థాట్ ప్రాసెస్, థింకింగ్, వాళ్ళ ఒపీనియన్స్ అన్నీ సిమిలర్గా ఉంటాయి, స్ట్రక్చరల్గా ఉంటుంది కాబట్టి అందులోంచి డీవియేషన్ అనేది ఉండదు. సో దానివల్ల ఏంటంటే ఆ ఫ్లెక్సిబిలిటీ రాదనమాట. సో ఆ ఫ్లెక్సిబిలిటీ వచ్చేంత వరకు చాలా కష్టం అని నాకు కూడా అనిపిస్తుంది. తర్వాత ఏంటంటే అన్నెసెసరీ స్ట్రిక్ట్ రూల్స్ కూడా ఉన్నాయి. మనీ రిలేటెడ్గా ఏంటంటే మనం పంపించినప్పుడు కానీ, బ్యాంకింగ్ రిలేటెడ్ కానీ దానిలో బ్యారియర్స్ ఉన్నాయన్నమాట. ఆ బ్యారియర్స్ అన్నింటినీ వీళ్ళు ఫ్లెక్సిబుల్గా చేస్తే కానీ, అంటే సర్ఫేస్ లెవెల్లో రండి అని పిలవటం ఒకటి, వచ్చిన తర్వాత వాళ్ళు సస్టైన్ అవ్వగలరా లేదా అనేది చూడటం అనేది ఒకటి. సర్ఫేస్ లెవెల్లో కూడా ఎవరిని రండి అని ఎవరిని పిలవట్లేదు. దేర్ వే ఆఫ్ లుకింగ్ అట్ ద వరల్డ్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ సార్. దట్స్ బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్. అంటే నేను అన్నట్టు హోమోజీనియస్ environment, homogeneous people and homogeneous culture. So they don't accept the foreign culture that easily. Okay. ఫారినర్స్ వస్తే కూడా వాళ్ళని ఒక రకంగా చూడడము ఇట్లాంటివి కూడా యూ కెన్ సీ ఇన్ కామన్. దే డోంట్ సే ఇట్ ఆన్ ది ఫేస్, చెప్పరు కానీ వాళ్ళు చూసే విధానంలోనే మనకు అర్థమవుతుంది తెలుగు కట్టెడ్. అంటే చాలా మంది వచ్చి మిస్యూస్ చేసి ఆ బ్యాడ్ నేమ్ వచ్చింది అనేది కూడా నా ఒపీనియన్. దట్ ఈస్ వన్ వే ఆఫ్ థింకింగ్. ఎందుకంటే వీళ్ళు అట్లాంటి పనులు చేయరు, బయట వచ్చేదో చేస్తాడు. సో ఒకడి మీద ఉన్న ఒపీనియన్ మిగిలిన 100 మంది మీద పడుతుంది. సో అదొక డిఫరెన్స్ ఒపీనియన్. బట్ దాన్ని యాక్సెప్ట్ చేసే థింకింగ్ ఉండదు, అందరినీ ఒకే దీంట్లో చూస్తారు వాళ్ళు. అదొక మేజర్ ఇష్యూ. అది ఇండివిజువల్ లెవెల్గా కాకుండా కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్లో కూడా ఆ బ్యారియర్స్ ఉన్నాయి. ఎందుకంటే మీకు యంగర్ జనరేషన్లోనే ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళు బయట ప్రపంచం గురించి పర్సీవ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. బట్ మీకు ఓ లెవెల్ వాళ్ళంతా మీకు 30 years పైన వాళ్ళే ఉంటారు. సో 30 years పైన ఉన్న వాళ్ళకి ఎవరికి ఇంగ్లీష్ రాదు. వాళ్ళంతా ఒక డిఫరెంట్ ఓరియంటేషన్, డిఫరెంట్ కల్చర్, మైండ్ సెట్ లో పెరిగి ఉంటారు. అది బయట విదేశాల నుంచి వచ్చిన వాళ్ళకి సెట్ కాదు. తెలియదు కదా, సెట్ కాదు. ఓకే. సో వన్ థింగ్ ఈజ్ డిఫికల్ట్ టు ఎంటర్ జపాన్. And then difficult to follow all the guidelines, rules and regulations and fulfill all of them. అడిగిందే అడిగి తవ్విందే తవ్వుతూ ఉంటారు అనేది ఒకటి. ఇంకోటి మూడోది తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నింటినీ ఫిలప్ చేసి వాళ్ళు సబ్మిట్ చేసి 100 hours అండ్ అవర్స్ వాళ్ళతో డిస్కస్ చేసి ఫైనలైజ్ చేయాల్సి వస్తుంది. సో మీరు చెప్పిన దాని ప్రకారం ఒక్క ఆర్గనైజేషన్తో మీరు స్పెండ్ ఆల్మోస్ట్ 60 hours 70 hours అని చేశారు. అలాగా మొత్తం చూసుకున్నా కానీ ఒక 6 months మీ ప్లాన్ తయారు చేయడానికి, దాన్ని అప్రూవ్ చేసుకోవడానికి పట్టింది. సో తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ కాస్ట్లీ అండ్ ఎక్స్పెన్సివ్. నెలకి ఒక 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు దాదాపుగా ఏం ఇన్కమ్ రాకముందు నుంచి అంత ఖర్చు అవుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే హోమోజీనియస్ సొసైటీ. అందరూ 98% జాపనీస్, ఓన్లీ 2% ఫారినర్స్, 2 to 3% ఫారినర్స్ ఉన్నారు. సో వాళ్ళ మైండ్ సెట్ మారదు, అంత చాలా రిజిడ్గా ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ అనేది లేదు అనేది ఇంకోటి చెప్పారు. తర్వాత ఇంకోటి ఏంటంటే కరెన్సీ ఫ్లక్చువేషను, ఎన్ ఎక్స్చేంజ్ రేట్, ఫారిన్ ఎక్స్చేంజ్ రేటు. మీరు ఇవాళ 100 రూపాయలు తెచ్చినా సంపాదించినా వెనక్కి తీసుకెళ్ళేటప్పుడు ఆ 100 రూపాయలు మళ్ళీ 80 రూపాయలు 90 రూపాయలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి 90 అయితే పర్వాలేదు, 50-60 వచ్చిన డబ్బులు కూడా వెనక్కి రావు. సో కరెన్సీ ఫ్లక్చుయేషన్ ఒకటి ఉందన్నారు. ఇంకోటి ఏంటంటే పాపులేషన్ ర్యాపిడ్గా పడిపోతుంది. డిక్లైన్ ఈజ్ వన్ థింగ్ దట్ దే ఆర్ ఆల్సో ప్రిడిక్టింగ్ నెక్స్ట్ 20 years లో దే మైట్ లూజ్ క్లోజ్ టు 1 or 2 million people పైన. ఇంకా పర్ ఇయర్కే 1 million తగ్గిపోతుంది. సో 20 million is what they are expecting. తర్వాత వేరే కంట్రీస్, అమెరికా లాగా, కెనడా లాగా ఫారినర్స్ని ఎక్కువ రానియటానికి ఓపెన్ ఇమిగ్రేషన్ పాలసీస్ కాదు, ఇక్కడ చాలా రిజిడ్గా ఉన్నాయి. సో దీనివల్ల ఏంటంటే మనకి తర్వాత లాంగ్వేజ్ బ్యారియర్ ఈజ్ వెరీ డిఫికల్ట్ బ్యారియర్. ఎంత అంటే ఈ గూగుల్ వాడినా, వేరే సాఫ్ట్వేర్లు వాడినా కానీ
దట్ ఈస్ జస్ట్ ట్రాన్స్లేటింగ్ ద ఐడియా, బట్ ఐడియా ఫ్రమ్ పీపుల్ మైండ్ కాబట్టి సో అదొక కాంప్లికేషన్ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే యాజ్ ఏ యంగ్ పర్సన్స్కి జపాన్ వచ్చి బిజినెస్ సొంత డబ్బులతో సొంత బిజినెస్ చేయాలనేది ఇక్కడ లోకల్ సపోర్ట్ ఉన్నా లేకపోయినా కానీ అది చాలా కష్టం. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అన్నట్టు చెప్తున్నారా అనిపిస్తుంది, మీరేమంటారు? జాగ్రత్తగా ఉండండి అని కాదు, అంటే మనం దాన్ని ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం అది. జాగ్రత్త అంటే మీరు ఇప్పుడు నేను చెప్పిన నెగటివ్స్ చెప్పా కదా, పాజిటివ్ ఏముందా అంటే మనం ఒకదాన్ని నెగటివ్ యాంగిల్ అంటే నెగటివ్ కాదు ఇది. నేను అనేది దీంట్లో ఏది నెగటివ్ ఏది లేదు, రియల్. కానీ ఏముంది అనేది అక్కడ పాయింట్. ఓకే, లేని దాన్ని ఎవరు తేలేరు, ఉన్న దాన్ని ఎవరు కాదనలేరు, కానీ ఉన్నది అదే. అదేలేండి, అంటే మనం చెప్తున్న నెగిటివ్ కాదు, ఫ్యాక్ట్ లా చెప్తున్నాం అంటున్నారు మీరు. ఫ్యాక్ట్ అని కాదు, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఇప్పుడు మన కంటి ముందు ఇప్పుడు ఒక అరటి పండు కనిపిస్తుంది, లేదంటే ఒక జామ పండు కనిపిస్తుంది. సో అరటి పండు జామ పండు దాని గురించి మీరు చెప్పగలరు, కానీ దీంట్లో మంచి ఏది చెడేది అని అన్నారనుకోండి, మీకు అరటి పండు ఏమి ఇస్తుంది అదే ఇస్తుంది. అదేలేండి. సో దాన్ని మీరు పాజిటివ్ నెగిటివ్ అని దాంట్లో ఏమి లేదు. జామ పండు ఏమి ఇస్తుంది అదే ఇస్తుంది, ఎందుకంటే దాని స్వభావం. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏమైనా ఇది మంచి చెడు అనేది ఏం కాదు. ఇది జపాన్ ఉంటుంది, జపాన్ లో జనాలు ఉంటారు, జపనీస్ ఉంటారు, వాళ్ళ పొటెన్షియల్ వాళ్ళకు ఉంది, వాళ్ళ ప్రోడక్ట్లు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ గ్రోత్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు భారతదేశంకి ఉండే పొటెన్షియల్ ఉంది, దాని గ్రోత్ దానికి ఉంది, దాని క్యారెక్టర్ దానికి ఉంది. సో భారతదేశం ఉంటుంది, జపాన్ ఉంటుంది, అమెరికా ఉంటుంది, ప్రపంచంలో అన్ని దేశాలు. అంటే జనరల్గా మీరు చెప్పేది అండర్స్టాండ్ ఎకానమీ వైజ్గా ఓకే, బట్ యాజ్ ఏ ఇండివిజువల్ ఇన్వెస్టర్గా వచ్చి సక్సెస్ అవ్వాలంటే దట్ ఈస్ లిటిల్ డిఫికల్ట్ అనేది కదా. ఇన్వెస్టర్గా వచ్చి ఏం చేయాలి అనేది మీకు క్లారిటీ ఉండాలి. రావడము అనేది దాంట్లో గొప్పతనం ఏమీ లేదు. ఏది ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రొసీజర్స్. ప్రొసీజర్స్ అన్ని క్రాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, అల్టిమేట్ గా ఏం అచీవ్ చేయాలి అనేదే కదా పాయింట్. మీరు ఇంత దూరం వస్తున్నారు, ఇంత చేస్తున్నారు అంటే ఎందుకు వస్తున్నారు, అది మిమ్మల్ని మీరు వేసుకోవాల్సిన ప్రశ్న. ఇంత దూరం వచ్చాము, ఏదో చేసాము కానీ ఏమీ జరగలేదు అనేది 10 ఏళ్ళ తర్వాత మీరు రియలైజ్ అయినారనుకోండి, టైం వేస్ట్ అయిపోతుంది. టైం వేస్ట్ అనేది కాదు, దట్స్ నాట్ ఎ వైజర్ డెసిషన్. అది నేను అనేది. బట్ జాబ్ చేసుకున్న వాళ్ళకి పర్వాలేదు, అది జాబ్ ఈజ్ ఓకే కదా, బట్ కరెన్సీ వైజ్ గా ప్రాబ్లం. జాబ్ చేసిన వాళ్ళు కూడా నేను చాలా మంది ఎవ్రీబడి అంటే ఒక 5 years 10 years అట్లా ఉండి వెళ్ళిపోవాలి అనే ఓరియంటేషన్ తోనే కనిపించారు నాకు చాలా మంది. బట్ ఇక్కడ వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చాలా మంది సేఫ్ సెక్యూర్ అని అంటారు. ఎవరు లేని చోట సేఫ్ సెక్యూర్ ఏముంది? ఎవరు లేని చోట మీకు సేఫ్టీ సెక్యూరిటీ ఇష్యూయే కాదు అసలు, బికాజ్ నోబడీ ఈస్ బిహైండ్ యూ. ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు, ఎవరు దానిలో వాళ్ళు ఉంటారు, ఏమి అయ్యే అవకాశం లేదు కాబట్టి ఇట్స్ ఆటోమేటిక్లీ. ఎవరు ఇప్పుడు నువ్వు అడవిలోకి నేను వెళ్తాను సాయి గారు, నేను ఒక్కడే ఉంటాను, సేఫ్టీ సెక్యూరిటీ ఇష్యూయే కాదాడా. ఎందుకంటే మిమ్మల్ని వచ్చి కొట్టి పెరుక్కొని పోయేవాడు ఇంకొకరు లేడు కదా అక్కడ. అదే వేరే జంతువు లేదు, మనకి ఇబ్బంది లేదన్నప్పుడు వరి అవ్వాల్సిన కూడా సేఫ్టీ సెక్యూరిటీ మీకు కన్సర్నే కాదు. ఓకే, అంటే దట్స్ నాట్ ఎ పాయింట్, దట్స్ వాట్ ఇట్ ఈస్. సో ఏంటంటే మనం ఇవన్నీ ఆస్పెక్ట్స్ చూసి ఎవరన్నా బిజినెస్ చేయాలన్నా కానీ ఆ ఊహతో కానీ ఆ ఉద్దేశంతో కానీ ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం అన్నీ చూసుకొని జాగ్రత్తగా మూవ్ అవ్వాలి అనేది ఆయన. అంటే నేననేది ఏమనంటే దర్ షుడ్ బి ఏ స్ట్రాంగ్ పర్పస్ అండ్ రీజన్. మీకు బలమైన కారణము అవసరము ఉంటేనే తప్ప మీరు ఏం చేయలేరు. స్పెసిఫిక్లీ జపాన్ బిజినెస్ పరంగా. బట్ స్టార్టప్లు ఉన్నాయి, బట్ అవన్నీ స్టార్టప్లు ఏమేనంటే వాళ్ళు జపనీస్కే ఎక్కువ అవకాశాలు ఇస్తారు. బయట వాళ్ళకి స్టార్టప్స్ దీనికి అంత ఇవ్వడం లేదు. అంటే అంత కంపెల్లింగ్ బిజినెస్ కేసు ఉంటే తప్ప, బట్ దాన్ని పర్సీవ్ చేయడం కూడా చాలా హార్డ్.
సో నేను కన్సల్టెంట్ అలా ఏం కాదు, బ్రోకర్ కానీ కన్సల్టెంట్ ఏం కాదు. ఇదేంటంటే ఇట్స్ లైక్ ఫ్యామిలీ కాన్వర్జేషన్ లాగా అనమాట, హెల్పింగ్. అయితే మీకు ఏదైనా కావాలంటే యూ కెన్ కమ్యూనికేట్ విత్ మీ ప్రో, తర్వాత టోస్బెక్ అని మీరు ఇండియా నుంచి కూడా డైరెక్ట్గా ఈమెయిల్ కానీ ఏదైనా చేసి మీరు కమ్యూనికేట్ చేయొచ్చు. సో చూడండి, ప్రయత్నించండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే. సో ఉంటాను. చాలా థ్యాంక్ యూ గుణ. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సాయి గారు.